రజాకార్ మూవీతో మీ అందరిని అలరించారు. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. అద్భుతమైన సెన్స్ అది. కానీ ఒక విధంగా మీకు రావాల్సిన షూటింగ్ అంతా అయిపోయింది. మీకు ముస్లిం హిందూ కొట్టుకునేది ప్రూఫ్స్ చూపించాను కాబట్టే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు స్వతహాగా బీజేపీ పార్టీ అయి ఉండడం వల్ల షూటింగ్ ఆపారు దాదాపుగా. ఆ పక్కన మస్జిద్ ఉంది. ఎవరికి భయపడు, నువ్వు ఎంత పెద్దగా అస్సలు భయపడు. ఇట్స్ మై షో. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షో అంటూ నేను మీ ముందుకు వచ్చాను. చాలా చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చే మెచ్చే ఆర్టిస్టులని, ప్రముఖులందరినీ మీ ముందును కూర్చోబెట్టి వాళ్ళతో వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎవరంటే 6JVR. 35 సంవత్సరాలుగా తను జ్యోతిష్యాన్ని ఫ్రీగా ఉచితంగానే చెప్తున్న ఒక మహోన్నతమైన వ్యక్తి. జమాలజిస్ట్గా, ఆస్ట్రాలజిస్ట్గా, న్యూమరాలజిస్ట్గా పేరుగాంచిన ఆయనని రత్నాల కింగ్ అని కూడా అంటుంటారండి లక్ష్మీ గణపతిరావు గారు. వారు జాతకం చెప్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే చెప్తారు. దానికి నేను కూడా సాక్ష్యంగా ఉన్నాను, నేను కూడా చెప్పించుకున్నాను. అంతేకాకుండా మీరు ఏదైనా సరే మన గ్రహస్థితి బాగాలేకపోతే మన తలరాత్రిని మార్చాలంటే రత్నాలే మారుస్తాయని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, కంటున్నాం. సో మీకు ఎవరికైనా చింతగా ఉందా? చింత ఎందుకండి, 6JVR ఉండగా అంటూ లక్ష్మీ గణపతిరావు గారు మీ అందరికీ చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే వెళ్ళండి, మీ తలరాతను మార్చుకోండి. 6JVR మీరు ఖచ్చితంగా మీకు శుభాలను తీసుకొస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నందుకు లక్ష్మీ గణపతిరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఒక అద్భుతమైన గెస్ట్ ఎవరు అంటే, ఆయన చాలా చాలా మంచి వ్యక్తిని అందరి గురించి చెప్తున్నారండి అంటారు, కానీ చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే తన కోసం తను ఆలోచించకుండా పక్క వాళ్ళ బాగు కోసం ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నిజంగా మంచివాళ్లే. సో టీవీ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని వేసి అద్భుతమైన విజయాల్ని చేజెక్కించుకొని ఎన్నో నందుల్ని వాళ్ళ ఇంట్లో నడిచేలా చేసిన వారు. అంతేకాకుండా ఎన్నో సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఒక్క సినిమాతో వారెవరో అందరికీ తెలిసిపోయిందండి. తన సత్తా ఏంటి, తను ఎంత పవర్ఫుల్గా తీయగలరు, తను తీసిన సినిమా ఎంతమందికి గూస్ బంప్స్ తెప్పించగలదు అని తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరులోనే ఉంది. యాటా సత్యనారాయణ గారు అనగానే వేటాడడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థమైపోయింది మనకి. రజాకార్ మూవీతో మీ అందరినీ అలరించారు. వారు ఈరోజు తన అంతరంగాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. వారి గురించి, వారి స్వాగతం, ఇప్పటి గురించి అన్ని విషయాలు, ప్రెజెంట్, పాస్ట్ అన్ని మాట్లాడేద్దాం. ఇంకా లేట్ చేయకుండా నేను సుత్తే కూగట్టుకుండా ఆయనతో మాట్లాడిస్తే బాగుంటుంది. సార్ నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు మై షో. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నట్టుగా మన జీవిత గీతను మార్చేది భగవద్గీత. మీరు రజాకార్ అద్భుతమైన సినిమా తీసినందుకు ఆ రోజు మిమ్మల్ని సన్మానించలేకపోయినా వచ్చి సన్మానించాం. కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ఇదిగోండి ఈ భగవద్గీత అన్ని విధాలుగా మీకు ఉపకరించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మనం టీవీ, వెల్కమ్ టు మై షో. సార్ మీ గురించి చాలా చాలా విన్నాను. ఈరోజు మీరు మీ మాటల్లో చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ అసలు ఫస్ట్ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు, ఏ సంవత్సరం వచ్చారు ఇండస్ట్రీకి? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వెళ్ళింది మా విలేజ్. రామన్నపేట మండలం ఉత్తటూరు అని చాలా చిన్న పల్లెటూరు. ఉత్తటూరు అంటే ఏమీ లేదు అని, ఉత్తటూరు ఏమీ లేదు అని, అలాంటి చిన్న పల్లెటూరు. నేను పెరిగిందంతా చిట్యాల్లో, చదువుకుంది చిట్యాల్లో, రిపోర్టర్ చేసింది. నేను BSc రిపోర్టర్ చేసింది చిట్యాల్లో, నల్గొండలో, హైదరాబాద్లో కూడా. ఎందులో రిపోర్టర్గా చేశారు మీరు? నేను ప్రజాశక్తిలో చేశాను, ఆంధ్రప్రభలో చేశాను, ఈనాడులో చేశాను, సుప్రభాతంలో చేశాను. మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతారా? అంటే ఆటోమేటిక్గా మనం జర్నలిస్ట్ అనగానే కొంతమంది నమ్మరు, అటువైపు కొన్ని ఉన్నాయి. నేను అక్కడి నుంచే వచ్చాను, అందుకే అడిగాను. అటు నుంచే ఇటు యూటర్న్ తీసుకున్నాను. సూపర్. సార్ మరి మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి, ఏ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? 1999 మార్చి 11 మధ్యాహ్నం 2:30 డేట్ టైం అన్ని చెప్తాను. ఇంకేది వద్దు, సినిమా మాత్రమే కావాలని ఇక్కడికి వచ్చా. అంతకుముందు వస్తూ పోతూ ఉండేవాడిని.
అప్పుడు మాత్రం ఇంకా అన్ని సర్దేసుకొని మూటముళ్ళు సర్దేసుకొని మనకు సినిమానే కావాలి ఇంకేదో వద్దని. మీకు ఎలా అనిపించింది? అంటే ఏమన్నా హాంటింగ్ లా ఉండేదా ఏమన్నా సంథింగ్? నాకు తిరిగొచ్చిన దగ్గర నుంచి సినిమా తప్ప ఇంకొక ఆలోచన లేదు. నాకు వేరే జాబ్ చేయాలని కానీ వేరేది కానీ ఏది లేదు. మొదటి నుంచి సినిమా సినిమా సినిమా. మా ఇంట్లో డోర్ తీస్తే మా ఇంట్లో 1 2 3 4 బెడ్రూమ్లు, పెద్ద హాలు, ఒక వరండా, అటు కిచెన్. ఆ కిచెన్ వదిలేస్తే ఎటు చూసినా సినిమా పోస్టర్లు ఉండేది మా ఇంట్లో. మీ చిన్నప్పుడు అంతే సినిమా ఆలోచన. అందుకనే జర్నలిజం చేసింది కూడా పిఆర్ డెవలప్ చేసుకోవడం కోసం. ఓకే. దాని ద్వారా మనకు పరిచయం. మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టాము, ఎవరో పరిచయాలు కావాలి, నలుగురిలో తిరగాలి అంటే ఇదేదో బాగుంది అనిపించింది. అలా అందులో ఫస్ట్ స్ట్రింగర్గా స్టార్ట్ అయ్యి అలా అలా వచ్చి జర్నలిజం ద్వారానే ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. ఏ హీరోకి ఎక్కువగా ఫ్యాన్గా ఉండేవారు? ఫోటోలు, సినిమా పోస్టర్స్ ఉన్నాయన్నారుగా. నాకు ముందు నుంచి కూడా పలానా హీరో అని ఉండేది కాదు. ఈ సినిమా చూసినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఈ సినిమా గురించి, హీరో గురించి బాగా స్టోరీ చెప్తుండేవాడిని ఫ్రెండ్స్ అందరికి. ఎందుకంటే సండే నేను చిట్యాలు వచ్చేవాడిని. మాకు చిట్యాల్లో 2 థియేటర్స్ ఉంటాయి. 2 థియేటర్స్లో మార్నింగ్ షో ఒకటి ఉంటుంది, మ్యాట్నీ ఫస్ట్ షో, సెకండ్ షో ఒకటి ఉంటుంది. సో ఒకసారి వస్తే 4 సినిమాలు కొట్టేయచ్చు. వెళ్ళానంటే 4 సినిమాల్లో ఎవరిది నచ్చిందో అది నేరేట్ చేసుకుంటూ కూర్చుండేవాడిని నా ఫ్రెండ్స్కి. కాబట్టి ఏంటంటే అప్పుడు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళే నా హీరో. అయితే ఏంటంటే ఒకసారి కృష్ణ గారికి లెటర్ రాశాను నేను. ఏ ఇయర్ అండి అది? గుర్తులేదు, మేబీ ఇంటర్మీడియట్ 10th ఆ టైంలోనే. అయితే కృష్ణ గారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే, నేను తర్వాత ఎప్పుడో తెలుసుకున్నాను, అతనికి ఏ లెటర్ వచ్చిన అభిమానుల నుంచి తన సిగ్నేచర్తో మళ్ళీ ఆన్సర్ వెళ్ళాలి అనేది, దానికి ఒక ఎంప్లాయిని పెట్టి, ఆయన దాకా ఏం వెళ్ళదు. లెటర్ వచ్చిందంటే ఎంప్లాయ్ మళ్ళీ సంతకం ఉంటుంది. ఇప్పుడు నా ప్రింట్లో వేస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు, సంతకం చేసేవాళ్ళు తెలియదు. అలా ఒక లెటర్ వచ్చింది. సో అప్పటి నుంచి పర్సనల్గా అభిమానించడం మొదలుపెట్టాను. సో ఆయన పంపించిన ఆయన ఫోటో, ఆయన లెటర్ చాలా కాలం దగ్గర పెట్టుకున్నా. అక్కడి నుంచి పర్సనల్గా ఆయన అభిమానించడం మొదలుపెట్టా. తర్వాత తెలివి పెరుగుతున్న కొద్ది ఒక తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరికి చెప్పలేదు. ఎవరైనా సినిమా అంటే ఎక్కడికి వెళ్తారు మామూలుగా, అప్పుడు చెన్నై వెళ్ళేవాళ్ళం, తర్వాత ఫిల్మ్ నగర్ అని వచ్చేవాళ్ళం. నేను మొగల్తూరు వెళ్ళా. మొగల్తూరు ఎందుకు వెళ్ళారు సార్? అప్పుడు ఏదో మ్యాగజైన్ చదువుతున్నప్పుడు ఆంధ్రప్రభన, ఆంధ్రభూమి కరెక్ట్గా గుర్తులేదు, అందులో చిరంజీవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో చిరంజీవి గారి ఇల్లు ఫోటో పడింది. మా ఇల్లు అట్లే ఉంటుంది. ఇంట్లో నుంచి ఈయన హీరో అయ్యాడా అని మొగల్తూరు ఇలా ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టి అటు కొట్టి అదేనా ఇదేనా చూసుకొని బుక్ తీసి ఇది కరెక్టే ఫోటో అని చూసుకొని అట్లా చిరంజీవి గారి మీద విపరీతమైన అభిమానం పెరిగింది. ఈ ఇంట్లో ఉన్న అతను అంత స్టార్ అయ్యాడు. అప్పటికి డైనమిక్ హీరో, ఈ మెగాస్టార్ కాలే, డాషింగ్ డైనమిక్ కాలే. సో మనం కూడా అవ్వచ్చు, మనం కూడా ఏదో అవ్వచ్చు అని ఒక ధైర్యం వచ్చి అలా బయటకు వచ్చి. సో గ్రేట్. అయితే మీరు మొగల్తూరు వెళ్ళి చిరంజీవి గారి ఇల్లు చూసి తర్వాత వెళ్ళారా మద్రాస్కి? మద్రాస్ వెళ్ళలేదు. మద్రాస్ వెళ్ళలేదు, మద్రాస్ వెళ్ళే అవకాశం హైదరాబాద్ పక్క హైదరాబాద్. మద్రాస్ ఫీల్డ్కి వచ్చినాక మద్రాస్ వెళ్ళింది తప్ప అప్పటికి ఇక్కడికి వచ్చేసి 99 అంటున్నారు. 96 నుంచే ఇక్కడ స్టార్ట్ అయినాయి కదా, 90s నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళి పని పడలా. అందుకు మీరు ఇక్కడే. నేను అంతేలేండి, హైదరాబాద్ లో నేను మద్రాస్ వెళ్ళలేదు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు ఎలా ఏమైనా పడ్డారా, లేకపోతే ఏమీ లేకుండానే సుముఖంగా ఉండింది అంతా? ఎలా, ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? అది పెద్ద కష్టం అనిపించదు కానీ కొంచెం కష్టపడ్డా. ఎందుకంటే హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే, ఆంధ్రప్రభలో చేస్తాను అప్పటికి. నేను మా స్టాఫర్ని నేను లీవ్ అడిగి వచ్చాను నిజానికి. బట్ నేను పూర్తిగా వచ్చేస్తున్నాను నాకు తెలుసు, సేఫ్ సైడ్ లీవ్ పెట్టా. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నాకు షెల్టర్ ఇస్తారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అయ్యో, అప్పుడు ఏం చేయాలో తెలియదు, అంటే ఒక 1 వీక్లో హ్యాండ్ ఇచ్చేసారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలో తెలీదు. ఖైరతాబాద్ గ్రంథాలయం ఉంది కదా, అదే నా బిల్డింగ్. మరి ఎలా? ముందు వరండా ఉండేది కదా, అక్కడ పేపర్ వేసుకొని పడుకునేవాడిని. దానికి ఆపోజిట్ లో వర్తమానం అని మన పాషం యాదగిరి గారిది ఆఫీస్ ఉండేది. జర్నలిస్ట్ పాషం యాదగిరి గారిది పత్రిక ఉండేది అక్కడ, వర్తమానం అని. దాని ఓపెనింగ్ వచ్చాను నేను అంతకు ముందే. తర్వాత దానికి కూడా నేను కొన్ని స్ట్రింగర్ గా పనిచేసాను కొత్తలో చిట్యాలు. సో నాకు ఆఫీస్ తెలుసు కాబట్టి ఏంటంటే ఆ ఆఫీస్లో పేపర్ తీసుకునేవాడిని, ఈ వరండాలో పేపర్ వేసుకొని పడుకునేవాడిని. 4 గంటలకు పేపర్ వెహికల్స్ వస్తాయి కదా, అప్పుడు ఆఫీస్ తీస్తారు, అక్కడ ప్రింటింగ్ అక్కడే ఉండేది. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు టక్కున లోపల దూరిపోయేవాడిని. బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి ఆ డ్రెస్ అంతా వాష్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని, నాకు జర్నలిస్ట్ బ్యాగ్ ఉండేది మేడకి పెట్టుకొని
మళ్ళీ బయటకు వచ్చి ఆ గోడ మీద ఆరేసి అట్లా మళ్ళీ పేపర్ వేసుకొని పడుకుంటే ఇప్పుడు 2 గంటల తర్వాత తెల్లవారేది. ఎందుకంటే పేపర్ వెహికల్ 2-3 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. అవునవును. ఆ పక్కకు రాఘవేంద్ర ఉడిపి హోటల్ అనేది ఒక హోటల్ ఉండేది చెన్నై వాళ్ళది. అక్కడికి వెళ్ళి ఇడ్లీ వడ పార్సల్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంత ఇడ్లీ ఇస్తారు, అప్పుడు మంచి సాలిడ్ ఇచ్చేవాడు. సో ఆ 2 ఇడ్లీలు ఒక వడ అవి పార్సల్ తీసుకొని వాడిని కొంచెం ఫ్రెండ్ చేసుకొని ఒక 2-3 సాంబార్ కవర్లు ఎక్కువ పెట్టుకొని డే మొత్తం ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటూ ఉండేవాడిని. ఒకేసారి తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయిద్దని వెనక్కి వెళ్ళిపోవద్దు, వచ్చిన డబ్బులతో ఇక్కడ ఏదైనా సాధించాలని. అట్లా మీరు ఎంత డబ్బులు పట్టుకొచ్చారు మరి? 1800 తీసుకొని వచ్చాను. అదే ఎక్కువ, నాకు చాలా ఎక్కువ. సరే అంటే ఎవరైతే ఫ్రెండ్ షెల్టర్ ఇస్తాడనుకున్నాడో అతను చాలా తొందరగా యాడ్ ఇవ్వడం వల్ల ఇబ్బంది అయింది. అంతే అలా ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం దొరకలేదు. ఫస్ట్ నాకు దొరకకుంటే మళ్ళీ సుప్రభాతంకి కొంచెం ఫ్రీలాన్సర్గా అక్కడ కాసర ప్రతాప్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. నేను మీకు ఫ్రీలాన్సర్గా రాస్తుంటాను సార్, ఏమైనా హెల్ప్ చేయండి అంటే రాయమన్నారు. అంటే ఆర్థికమైన హెల్ప్ అవ్వలే కానీ నాకు ధైర్యం, నేను ఇక్కడ రాస్తున్నాను కదా అని. అలా ఏదో సినిమా ఐటమ్స్ రాస్తున్న టైంలో విజేత అని ఒక పత్రిక వచ్చింది. ఆ పత్రికకు జాయిన్ అయ్యే టైంకి అప్పుడు నాకు మలక్పేట్ కానీ ఖైరతాబాద్ కానీ రెండు ఆఫర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు ఎక్కడైతే చేస్తారో ఖైరతాబాద్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇండస్ట్రీ ఉంటుంది. అట్లా ఖైరతాబాద్లో విజేత పత్రిక చేస్తూ ఉన్న టైంలో సుఖవాసి హరిబాబు గారు పరిచయం అయ్యారు. ఆయన జీవన తీరాలను ఒక సీరియల్ చేస్తున్నారు. అంతకుముందు కలహాల కాపురమా ఏదో చేశారు, చిన్న గారు మన ఉషా వీళ్ళందరూ చేసినది. దానికి అసలు పిఆర్ఓ టీవీ సీరియల్ పిఆర్ఓ అని ఎందుకుంటాడు, ఆయన ఏదో ఒక రికమెండేషన్, ఒక పెద్ద రికమెండేషన్తో పెట్టుకున్నారు. అట్లా ఆయన దగ్గర రోడ్ నెంబర్ 1 జీవికి ఎదురుగా టవర్ హౌస్ అని ఉండేది మాది. ఇప్పుడు మన రాజా ఉన్నాడు కదా, రాజీవ్ గారి వాళ్ళ ఇన్స్టిట్యూట్ తర్వాత మా ఆఫీస్ ఉండేది. అది 1 ఎకర్లో ఉండేది బిల్డింగ్. అందులో ఉంటూ ఒక 2 years తన దగ్గర వర్క్ చేశాను. కాట్రగడ్డ రవితేజ గారు డైరెక్టర్, కొబ్బరిబండం సినిమా. సో అలా నాకు ఇండస్ట్రీకి ఎంట్రీ సుఖవాసి హరిబాబు గారి ద్వారా. వనమాలు నేర్చుకున్నది కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర అయ్యింది. సుఖవాసి హరిబాబు గారు ఇప్పుడు ఫీల్డ్లో లేరు, ఆయన ఫామ్ కల్చర్లో ఓ రేంజ్లో ఉన్నారు. ఒక 10 acres మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఒక 10 acres ల్యాండ్ తీసుకొని ఫార్మింగ్లో ఉండిపోయారు. మహేష్ బాబు గారి ఇంటి ఎదురుగా బిల్డింగ్ ఆయనది. ఆయన నా కోసమే ఇండస్ట్రీకి వచ్చారంటే మార్గం చూపించాలి. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు టీవీ మీడియాకి వస్తున్నారు, ఇలా ఆఫీస్ పెడుతున్నారు, ఆయన కావాలి, ఇలా టీవీ టీం కావాలి అని మన చంద్రశేఖర్ ఆజాద్ గారు రైటర్. ఇవన్నీ ఏ సంవత్సరం ఉంటాయి సార్? 1998-99 ఆ టైంలో, 99లో ఆయన 99-2000 ఈ టైంలో కరెక్ట్గా. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేశారు. అనిల్ కిషోర్ గారికి పరిచయం చేసిన తర్వాత ఆయన అక్కడ పరిచయం చేశారు. కానీ అప్పుడే నేను మా వెంకటేశ్వరరావు పద్మజ గారు అప్పుడే మేము కొత్తగా జాయిన్ అవుతున్నాం అక్కడ అంతా. అప్పుడు మహర్షి గారు, ఆర్టిస్ట్ మహర్షి గారు రాఘవేంద్రరావు గారికి నా గురించి బాగా చెప్పారు. అలా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయనకు పరిచయం అయ్యాను. ఆయన ఎప్పుడు వస్తావంటే, నేను రేపటి నుంచి వస్తాను సార్, కానీ డైలీ 3 o'clock వస్తాను అని చెప్పి. డైలీ 3 ఏంటి అంటే, 1 month వరకు తప్పదు సార్, 1 month తర్వాత మీరు ఎప్పుడు రమ్మన్నప్పుడు వస్తారు, 24 hours ఇక్కడే ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, అది షూటింగ్ అంతా అయిపోయింది, టెలికాస్ట్ ఉంది, నేనే ఎడిటింగ్ చేసుకొని, నేనే క్యాప్చరింగ్ చేసుకొని, నేనే అప్పుడు యాడ్స్ మనమే వేసుకునేవాళ్ళం ఛానల్ వేసేగా, క్యాప్చరింగ్ చేసుకొని బొంబాయి టీంతో నేనే మాట్లాడుకొని దూరదర్శన్కి వెళ్ళి ప్రివ్యూ ఓకే చేసుకొని టెలికాస్ట్ అయినాక 2:30 టెలికాస్ట్, అక్కడి నుంచి బయలుదేరితే 3 మీ దగ్గర ఉంటా అని చెప్పాను. నేను వదిలేసి వస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది అయిపోద్ది సార్, ఎవరు లేరు అని చెప్తే ఆ వర్డ్ నచ్చింది ఆయనకు, పెట్టేసుకోండి అని చెప్పి అట్లా ఆయన దగ్గరికి వచ్చాను. మీ జెన్యూనిటీ నచ్చింది ఆయనకి, మీరు క్లియర్గా నిజాయితీగా ఒప్పుకొని చెప్పారు. అలా ఆయన దగ్గర అక్కడ వదిలేసి వచ్చేస్తారు చాలా మంది, ఆయన పిలవగానే ఆటోమేటిక్ వదిలేసి వచ్చేస్తారు. నాకు అలా, ఎందుకంటే నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక గెస్ట్ హౌస్, టవర్ హౌస్ అని పెద్దగా ఉండేది బిల్డింగ్. దాదాపు మేము సీరియల్ అంతా అక్కడే చేసాం. అంత పెద్ద బిల్డింగ్లో నాకంటే ఒక రూమ్ ఇచ్చి నన్ను చూసుకుని, నాకు సాయిలీలా హోటల్ అని SR నగర్ హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ఎప్పుడైనా ఏమైనా తిని రావచ్చు, సైన్ చేసి వస్తే చాలు. నాకు ఒక బజాజ్ సూపర్ వెహికల్ ఉండేది కదా, అది నాకు ఇచ్చారు. సో నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చారు. నేను ఆయన అలా వదిలేసి అందరూ వెళ్ళిపోయినా నేను కరెక్ట్ కదా, అదే అన్యాయం చేయొద్దు. నా పెద్ద నచ్చింది. సో మనోయజ్ఞం కూడా మీరు నా ఫస్ట్ డైరెక్షన్ మనోయజ్ఞం. అంటే మనోయజ్ఞంకి యాక్చువల్లీ నేను అసోసియేట్గా జాయిన్ అయ్యా.
జీవనతీరాలు అయిపోయిన తర్వాత మనోవిజ్ఞానికి అసోసియేట్గా జాయిన్ అయ్యా. అనిల్ కిషోర్ గారు ఒక యూనిట్, ముల్లపూడి వర గారు ఒక యూనిట్ చేస్తున్న టైంలో నేను అసోసియేట్గా జాయిన్ అయ్యా. ప్యారల్గా రాజమౌళి గారు శాంతినివాసం, మళ్ళీ మీరంతా కొలీగ్స్. అందరం కొలీగ్స్. రాఘవేంద్ర మహాత్యం అని ఒకటి వర గారు, శ్రీకృష్ణ కళ్యాణ లీలే అని మీ విజయనగరం మా సునీల్ వర్మ గారు, అవును సునీల్ వర్మ గారు, రేఖగేడు అని విఎస్ రెడ్డి గారు కర్ణాటక, మన సాగర్ గారు బ్రదర్, అందరూ ఒక టీమ్గా చేస్తున్న టైంలో నేను జాయిన్ అయిన 3rd monthలోనే నన్ను డైరెక్టర్ చేశారు. ఓన్లీ 3 monthsలో నేను డైరెక్టర్ అయిపోయాను. నేను అసోసియేట్, ఆయనకు నచ్చింది, నచ్చి డైరెక్టర్ గారు ఇమీడియట్గా దానికి నేను డైరెక్టర్ చేశారు. 3rd monthలో నేను డైరెక్టర్. శాంతినివాసం చాలా పెద్ద హిట్ సార్ అది. ఎన్ని నందులు వచ్చాయన్నారు దానికి? శాంతినివాసం రాజమౌళి గారు చేశారు, నేను చేయలేదు. శాంతినివాసం శాంతినివాసానికి కూడా బెస్ట్ సీరియల్ అవార్డు వచ్చింది. అంటే రాజమౌళి గారు సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకా నేను అందరం తర్వాతే కదా వెళ్ళారు. ఇది నడుస్తున్నప్పుడు వెళ్ళారు, రన్నింగ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1కి వెళ్ళారు. స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయినాక కూడా మళ్ళీ మన రాజు సమీర్ శ్రావణి మ్యారేజ్ సీన్స్ వస్తే రాజమౌళి గారు వచ్చి చేశారు సినిమా అయిపోయినా కూడా. అప్పుడు కొన్ని సీన్స్ అనే సినిమాకి వెళ్ళినప్పుడు మేము కొన్ని సీన్స్ చేసాం. బట్ నా మెయిన్ ప్రాజెక్ట్ మనోయజ్ఞంకి ఒక 12 నంది అవార్డ్స్ వచ్చాయి. 12 నంది అవార్డ్స్ అంటే 2 years కలిపి. బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది నాకు, బెస్ట్ ప్రాజెక్టు, బెస్ట్ కెమెరా, గ్రాఫిక్స్, సాంగ్ చంద్రబోస్ గారికి. అంటే అది మంచి సాంగ్, అది చాలా బాగుంటది. అమ్మ నువ్వు నాకు కనిపించాలి, నువ్వు నన్ను కనిపించాలి, లోకమంతా నీకై వెతుకుతున్నా, నీ చేతుల్లో కనుమోయాలి, పొత్తిళ్లల్లో కనుతిరవాలి, పుట్టేందుకు ఓ అమ్మను వెతికే కమ్మని కథనం మనోయజ్ఞం. భలే ఉంటుంది సార్ ఆ పాట. అసలు ఎక్కడున్నా సౌండ్ రాగానే కూర్చుని వాళ్ళందరూ పక్కన ఎక్కడో విన్నా కూడా సౌండ్ వచ్చింది మనోయజ్ఞాన్ని కూర్చున్నారు. మా అమ్మ అందరూ కూర్చున్నప్పుడు తెలుసు నాకు. నేను 2000లో వచ్చాను ఇండస్ట్రీకి, అదే టైంలో ఇది అవుతుండేది. సో నేను కూడా వచ్చా రాఘవేంద్రరావు గారి ఆఫీస్కి అప్పుడు. కాకపోతే శాంతినివాస్ అన్ని సెలక్షన్స్ అయిపోయన్నారు, చెప్తామన్నారు. మరి నా టైం ఏంటో నాకు అందులో దొరకలేదు క్యారెక్టర్. అప్పుడంతా కోలాహలంగా ఉండేది ఆఫీస్. అవునండి, అందరూ చాలా మంది అక్కడ వెయిటింగ్ లో ఉండేవారు. అసలు రాజమౌళి గారు, అవునండి నాని గారు కూడా మీకు అసిస్టెంట్ గా చేశారన్నారు. ఏ సినిమాకి? హీరో నాని గారు. అంటే నాకు అసిస్టెంట్ గానే పదం కన్నా ఇద్దరం కలిసి ఒక సినిమా చేసామంటే బాగుంటదేమో. సరే, అంటే మీకన్నా చిన్నవారు కాబట్టి అలా అనొచ్చు. అల్లరి బుల్లోడు అని ఒక సినిమా చేశాము. డైరెక్టర్ రాఘవేంద్ర గారు డైరెక్టర్, నితిన్ హీరో, త్రిష, రది అని. రదికి సెకండ్ మూవీ కూడా మేము, ఫస్ట్ మూవీ పల్లకిలో పెళ్లి కూతురు చేసాం. దానికి అనిల్ గారు తరపున, అనిల్ గారు అని ఉండేవాళ్ళు, చనిపోయారు. అల్లరి బుల్లోడు ప్రొడ్యూసర్. మన శ్రీకాంత్ అన్న, హీరో శ్రీకాంత్ అన్న, సునీల్, వీళ్ళందరికీ మేనేజర్ ఉండేవాడు. నానికి తన బాబాయ్. సో అక్కడ ఆల్రెడీ నాని రాధాగోపాలం చేశాడు బాపు గారి దగ్గర. అవును. ఇక్కడ సెకండ్ మూవీకి ఇక్కడికి క్లాప్ అసిస్టెంట్ గా మా దగ్గరికి వచ్చాడు. మొత్తానికి మీ దగ్గర ఆయన కలిసి చేసుకున్నారు, సినిమా వర్క్ చేశాం. ఆయన చాలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మొత్తానికి ఆయన టైం బాగుంది, హీరో అయ్యారు, కష్టపడ్డారు. అంటే ఇప్పటికీ టచ్ ఉంటారా? పెద్దగా లేదు. హీరో అయిన కొత్తలో మాట్లాడుకున్నాం తప్ప ఇంకా ఎవరి ద్వారా అది. మళ్ళీ ఈ దారిలో ఇలా వెళ్తుంటాయి, ఎక్కడో ఇలా కలుస్తాయి, మళ్ళీ ఇలా వెళ్తాయి. కామన్, ఎక్కడ కలుస్తేనే చూడాలి, ఇప్పుడు వెళ్తేనే చూడాలి. అంటే బిజీ ఎవరి లైఫ్ వాళ్ళ. ఇంకోటి నేను మామూలుగా ఏంటంటే నా లొకేషన్, నా ఆఫీసు, నా ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళి మాట్లాడితే నీట్గా మాట్లాడకపోతే హాయిగా పక్క కూర్చుంటా. మెంటాలిటీ అది అట్లా. కాబట్టి ఏంటంటే మీ పెళ్ళి లవ్ అసలు ఏంటి? అసలు నిజంగా చెప్పాలి అంటే నవీన గురించి నాకు తెలుసు, ఆమె అద్భుతమైన అందగత్తె. ఎంతో మంది క్యూలో ఉంటే మీరు ఎలా పడేశారు సార్, అది చెప్పండి నాకు. ఇండైరెక్ట్ గా మీరు ఇలా ఉన్నారు, ఇంత చండాలంగా ఉన్నారు, అంత అందగత్తె ఎలా పడింది? సార్ మీ మనసు చాలా అందంగా ఉంది, మీరు అందంగా లేరని ఎవరు చెప్పారు సార్? నేను మనోజ్ఞం చేసేటప్పుడు ఎవరు ఈడు అద్దలోడు, కర్రోడు, బక్కోడు, ఈడెప్పుడు మొన్న వచ్చే డైరెక్టర్ అయ్యాడని నన్ను అనుకునే వాళ్ళు వెనక. నేను ఇంటూ అలా వెళ్తుండేవాడిని. అందుకని మళ్ళీ అవార్డ్స్ గుర్తుకొచ్చాను. అయ్యో నేను మీ మనసు ఏంటో నాకు తెలుసు. మనోజ్ఞం టైంలోనే నవీన మా వెంకటేశ్వరరావు తీసుకొచ్చి మాకు అవుట్డోర్ యూనిట్ సప్లై చేసే వాళ్ళ వైఫ్, మా అత్త ఫ్రెండ్స్, వాళ్ళ కాలనీ అరుణ్ జ్యోతి కాలనీ అని అక్కడ ఉంటుంది. ఈవిడ 10th అయిపోయిన తర్వాత యాక్టింగ్లోకి వస్తామని ఫోటోలు పట్టుకొని తిరిగేటప్పుడు అందరు ఫోటోలు మాత్రమే పట్టుకొని వస్తారు. ఈవిడ 10th సర్టిఫికేట్ కూడా పట్టుకొని వచ్చింది మా దగ్గరికి. వచ్చినప్పుడు మా వెంకటేశ్వరరావు, గుత్తా వెంకటేశ్వరరావు మేనేజర్ ఉండే, తను తీసుకొచ్చి సదనైనా బాగా చదువుకుంది అమ్మాయి,
కానీ వాళ్ళకు యాక్టింగ్ అవసరం అట అని తీసుకొస్తే చూశాను నేను సర్టిఫికేట్స్. ఎందుకంటే వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, చేయాల్సి వచ్చింది ఆవిడ. అప్పుడు ఆ టైంకి వాళ్ళకి ఏదో యాక్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అని నేనే లుక్ టెస్ట్ చేశాను. అదే టైంలో నాకు చెప్పినట్టే రాజమౌళి గారికి కూడా వెంకటేశ్వర చెప్పాడు. టోటల్గా కంబైన్డ్గా మా కాంపౌండ్లో లుక్ టెస్ట్ చేసిన తర్వాత నేను నా సీరియల్లో ఝాన్సీకి అసిస్టెంట్ క్యారెక్టర్ ఉండే ఒకటి అక్కడ పెట్టా. అటు సైడు రాజమౌళి గారు ఒక న్యూస్ రీడర్ క్యారెక్టర్. అలా తను అట్లా అక్కడ పరిచయం అయిన తర్వాత అప్పుడు ఝాన్సీ ప్రెగ్నెంట్. లేవకు ఈ అమ్మాయి కొత్త కదా సరిగ్గా చేయలేకపోయేది, తను కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది. ఇంకా ఆ టైంలో ఈ అమ్మాయిని ఆపేయాల్సి వచ్చింది క్యారెక్టర్, అయ్యో తిట్టి ఆపేయాల్సి వచ్చింది. పాపం అంటే యాక్షన్ చెప్పగానే లోపలికి వెళ్ళిపోయి కట్ చెప్పకముందు నన్ను చూసేది ఓకే అన్నట్టుగా. నేను ఎక్కడ చూస్తున్నాను, నేను దాచుకుని యాక్షన్ చెప్పినా సరే వెతుక్కుంటూ ఉండే. పాపం తెలీదు. అలా మా ఇద్దరి మధ్యలో పరిచయం. తర్వాత తను మళ్ళీ ఇండస్ట్రీ నచ్చక బయటకు వెళ్ళిపోయింది, ఒక దగ్గర రిసెప్షనిస్ట్గా జాయిన్ అయింది. ఇలా చేసుకుంటున్న టైంలో మళ్ళీ ఈటీవీలో అవకాశం వచ్చింది తనకి, అలౌకిక అనే సీరియల్కి వచ్చినప్పుడు అక్కడ చేస్తున్నాను. మళ్ళీ నేను త్రిశూలం అని చేస్తున్నాను ఇక్కడ. ఆ టైంలో నాకు ఇద్దరు హీరోయిన్స్ కావాలి. ఒకరు శిరీష పెట్టాను, శిరీషకు దగ్గరగా సిస్టర్ లాగా కావాలంటే ఈ అమ్మాయి టక్కనే అనిపించింది. మా మేనేజర్కి అమ్మాయి మన అమ్మాయిరా, అమ్మాయి చేస్తదేమో అడుగు అంటే తను చేస్తానని చెప్పింది. స్కెడ్యూల్కి రావట్లేదు షూటింగ్కి. అలా 2 స్కెడ్యూల్స్ అయిపోయినాయి. ఆ అమ్మాయి సీన్స్ పక్క పెట్టడం, మిగతా చేసుకోవడం. చివరికి వాడిని అడిగా ఏంట్రా అమ్మాయి చేస్తుందా చేయదంటే ఇంకొకటి పెట్టుకుంటాం కదా మనం ఎందుకు అని చెప్తే అని నువ్వు ఒకసారి మాట్లాడన్నా. ప్రాబ్లం ఏంటి అంటే నువ్వే అన్న ప్రాబ్లం. నేనేమన్నారా అన్న, మన కాంపౌండ్లో అందరికి అమ్మాయిలు పిచ్చిందని ఎవరు చెప్పారట. ఇదేంద్రా అని సరే ఓ పని చేయి, అప్పుడే కొత్తగా మూవీటిల్ అప్పుడే కొత్తగా వచ్చినాయి ఫోన్స్. నాకు ఫోన్ ఉండేది, నాకు ల్యాండ్ ఉండే. సరే ఆమె ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళగానే నా ఫోన్కి రింగ్ ఇవ్వమని చెప్పి నేను మాట్లాడతాను, ఇది నన్ను చేయమని చేస్తాను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడి ఏ ప్రాబ్లం ఉండదమ్మా, నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉందన్నా మనిషి అట్లాంటిది ఏమి ఉండదు, అదే సమస్య అనుకుంటే ఇంకేదైనా సమస్య అనుకుంటే నాకు చెప్పేసి ఇదే సమస్య అనుకుంటే ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఆ అమ్మాయి కమిట్ అయింది. కమిట్ అయిన తర్వాత ఆ స్కెడ్యూల్లో లాస్ట్ డే షూట్, అది ఒకటే షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్కి ప్రపోజ్ చేశాను. తనా మీరా తనే చేసి సార్ ఇక్కడ గ్రేట్ సార్. ఇక్కడ కాళ్ళకి వేసుకునే ఒక విషయం చెప్పనా, చెప్పండి. మీరు కాళ్ళకి వేసుకునే నేను ప్రపోజ్ చేసినప్పుడు తను నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నేను విజయనగరం ఉన్నా, మా ఊర్లోనే. మీ ఇద్దరికి మా ఊరితో కనెక్షన్ ఉంది అయితే. సునీల్ వర్మ గారు చనిపోయారు. అవునవును చనిపోయారు సార్. చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకి వెళ్ళి 10th డేకి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత విజయనగరం నుంచి వస్తుంటే ఈవిడ ఫోన్ చేసి వాక్మెన్ ఆన్ చేసి, వాక్మెన్ అప్పట్లో వాక్మెన్ లేదు, ఆ వాక్మెన్లో పాట వస్తుంది, నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రేమ అంటే నాకు. అట్లా మీరు యాక్సెప్ట్ చేశారు విజయనగరంలోనే? యాక్సెప్ట్ చేయలేదు, వచ్చినాక మాట్లాడదామని చెప్పా. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సూపర్. చెప్పిన తర్వాత ఏంటి అంటే నేను అప్పుడే చెప్పా, నేను డైరెక్టర్ అయ్యి నిండా 4 నెలలు 2 సీరియల్స్ చేసి ఉన్నాను, అది ఫస్ట్ సీరియల్. నువ్వు కమిట్ అయ్యి మా అంటే 1 వీక్ ఫస్ట్ స్కెడ్యూల్ ఒకరోజు చేసావు, ఇక్కడ చేసావు, నా గురించి నీకు ఏం తెలుసు, ఒక డైరెక్టర్ అనేది చూస్తున్నావు, వెనక షాడో పెద్దగా ఉంటుంది, డైరెక్టర్ అనేది ముందు చాలా గొప్పగా కనిపిస్తుంది, ఆ షాడో అంతా నీకు తెలిసాల్సిన అవసరం ఉందని. నాకేం అవసరం లేదు సార్, లేదు అని చెప్పి నేనే ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ ఫ్యామిలీ ముందే నేనేంటి ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి అసలు ఏంటి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు అన్నది, తెలియాల్సిన అవసరం ఉంది కదా అన్న. నేను మిమ్మల్ని చూశాను, మీరు మాట్లాడేది నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి. అలా కాదమ్మా, ఒక 1 మంత్ ఆలోచించు, 1 మంత్ ఆలోచించినాక చెప్పు, 1 మంత్ అయినా 1 వీక్ అయినా 1 డే అయినా ఇదే సార్ అన్నది. ఓ పని చేయి, రేపు కలుస్తాం ఈ టైంకి, ఇంకా ఫిక్స్ అయ్యి వచ్చింది, రేపు మళ్ళీ కలుస్తాం అని చెప్పిన తర్వాత రేపు నెక్స్ట్ డే వస్తే ఏంటంటే మీరు అన్నారు కాబట్టి మళ్ళీ వచ్చిన, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కదా సార్ అన్నది. అన్న తర్వాత సరే అని అప్పుడు అనుకొని నేను మా నాన్నకి మా సిస్టర్కి ఫోన్ చేస్తే నీకు నచ్చితే ఓకే రా అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి ఓకే మా ఇంట్లో ఓకే అన్నారు అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే సార్ ఒక 2 years ఆగుదామన్నా. 2 years కాదు,
కావాలంటే మ్యారేజ్ చేసుకుందాం, లేకపోతే నువ్వు ఎవరైనా ఇది ఇండస్ట్రీ. మీరేనా? నేను చెప్పాను ఇది ఇండస్ట్రీ. 2 yearsలో మనం ఖాళీగా ఏముంటాం, తక్కువ ఒక పరిచయం ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ చేయంటావు, అక్కడ ఎలా ఉంటుంది. సో అది బ్యాడ్ రూమర్ బయటికి వెళ్ళిపోద్ది. అంత రూమర్స్ వచ్చేదాకా అవసరం లేదు. నీకు ప్రాబ్లం ఏంటంటే తను ఏదో పర్సనల్ ప్రాబ్లం ఇది అంటే అది సెట్ చేద్దాం ఏముంది అని అట్లా మొత్తానికి వాళ్ళ ఇంట్లో కొంచెం ఒప్పుకోవడానికి లేట్ అయింది. అయితే రాఘవేంద్రరావు గారు వచ్చి ఒప్పించారు వాళ్ళని. ఆయన పెద్ద పెళ్లి పెద్ద అయితే ఆయనే వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో అండ్ సో ప్లేస్లో నా ఆఫీసు వచ్చేవాడు మా అబ్బాయి అని చెప్పి ఒప్పించి అతను ఇంక దగ్గర అతను మా చిన్నగారు ఆర్కా మీడియా ప్రొడ్యూసర్, బాహుబలి ప్రొడ్యూసర్, ఇద్దరు వచ్చి వాళ్ళ దగ్గర ఉండి ఎంగేజ్మెంట్ చేయించి మ్యారేజ్. మీ పెళ్లి చాలా గ్రాండ్ గా అయింది ఇక్కడ నైనా గార్డెన్స్ అక్కడ. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అప్పుడు. మ్యారేజ్ గ్రాండ్ కింద ఆ రోజు చాలా ఇబ్బంది అయింది. ఆ రోజు సిటీ బంద్, మ్యారేజ్ డే రోజు సిటీ బంద్, ట్రాఫిక్, ఆటోస్ బంద్, అప్పుడు క్యాబ్లు ఇవి రాలేదు, హోటల్స్ బంద్. నేను 500 members ఎక్స్పెక్ట్ చేశాను, 1500 members రీచ్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీ మంచితనం అంతగా ఉంది. అంటే అప్పటికి నేను ఎలక్ట్రానిక్ మీడియా చాలా కాలంగా చేస్తున్నా, ఇటు సినిమా, అటు సీరియల్స్, అటు జర్నలిజం, ఇన్ని రకాల అందరూ వచ్చారు, బాగా జరిగింది. సో మొత్తానికైతే మీరు చాలా ఆదర్శవంతంగా ఉంటారు సార్. నేను చూసాను కదా మీ ఇద్దరిని. పిల్లలు ఇద్దరు కదా? ఇద్దరు అబ్బాయిలు. అంతా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏం లేదు, అమ్మాయి లేదు కాబట్టి. అలా ఏముండదు, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. కోడళ్ళు ఇద్దరు వస్తారు సార్, 2 అమ్మాయిలు వస్తారు. కోడలని అమ్మాయిలాగా చూసుకుంటామని మనం ఫీల్ అవుతాము, వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. కానీ కూతురే అంటారు. కూతురే ఆట. సర్లేండి, మరి ఈ అబ్బాయిల్లోనే ఇంకా అమ్మాయిని వేస్తూ ఉంటది కదా. చిన్నప్పుడు వేసేసేది బట్టలు, వాడికి తెలియనప్పుడు వేసింది. కానీ ఇప్పుడు అసలు వాడికి టచ్ చేస్తేనే ఇష్టం. అసలు చిన్నోడైతే వాడు చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు, చాలా ప్రాక్టికల్ గా. వాడి కొన్ని కౌంటర్స్, కొన్ని మాటలు. మొన్న ఏదో ఒక ఫోన్ చూస్తుంటే ఒక ఫోన్లో ఒక వీడియో వస్తుంది, ఆవిడ వాయిస్ వస్తుంది. ఒక పూట తింటే భోగి, 2వ పూట తింటే యోగి, 3వ పూట తింటే రోగి అని వస్తుండగానే ఇమ్మీడియట్గా వాడి కౌంటరు పక్కోడికి పెడితే త్యాగి అన్నాడు. అబ్బా, ఆడి ఏజ్కి, ఆ వయసుకి, ఆ భాషకి నాకు అంత ఫీల్ అయిపోయాడు. నాకు పక్కోడికి పెడితే త్యాగి అన్నాడు. వాడు ఎట్లా ఉంటాయి కౌంటర్లు. అసలు త్యాగి అనే పదం నీకు ఎట్లా వచ్చిందిరా అంటే ఏమో వచ్చింది టైంకి. అంటే పక్కోడికి పెట్టాలి అన్న ఆలోచన మంచిదే, ఆ వయసులో త్యాగి అనే పదం రావడం మంచిది. అంటే మీ బ్లడ్ సార్ ఆటోమేటిక్ గా రైటర్ అయిన అవకాశం ఉంది. వాడికి అలా ఉంటది అన్నట్టు. చిన్నోడు ఏం పేర్లు సార్ వాళ్ళవి? సాయి శ్రియాన్ చిన్నోడు, సతిన్ శ్రేయాస్ పెద్దాడు. ఎస్ మీద రావాలని మీ జాతకాల ప్రకారం ఎస్ మీద రావాలి అని చెప్తే 2 ఎస్ మీదనే రావాలి అన్నారు. కాబట్టి సతిన్ శ్రేయాస్ అనే మా ముల్లపూడి వర గారు ఏం చేశారంటే ఎస్ మీద ఉన్న పేర్లన్నీ లిస్ట్ తీసి ఒక 89 పేర్లు నాకు ఇచ్చారు. సతిన్ అని ఒక పేరు, శ్రేయాస్ అని ఒక పేరు, ఇంకా 2 యాడ్ చేసి సతిన్ శ్రేయాస్ అని పెట్టారు. మళ్ళీ ఈ వీడికి ఎస్ అంటే కరెక్ట్గా అదే టైంలో ఎందుకు మా ఆవిడ సాయిబాబాని బాగా కరెక్ట్ ఆ పీరియడ్ బాగా నమ్ముతుండే. సో సాయి అని ముందు యాడ్ చేసి శ్రీ అని పెట్టేసి. మొత్తానికి ఇద్దరు చాలా అల్లరి. ఇద్దరు నేను చూస్తాను కదా, రీల్స్ ఇరగ తీసేస్తారు. అసలు నవీన గారు మిలియన్స్ లో పోతాయండి. మీరు కూడా అప్పుడప్పుడు సందడి చేస్తారు. చేయాల్సి వస్తుంది, అప్పుడు చేయమంటారు, నేను చేయాల్సి వస్తుంది. అంతే, ఎలా తప్పించుకుందాం. మేడం అంతే. అందుకనే ఇంట్లోనే ఉంటాం కాబట్టి అంతేగా అనాల్సిందే. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఇంకా తన కోసం, పిల్లల కోసం. కానీ మీలాంటి హస్బెండ్ ఉంటే అమ్మాయి చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నిజంగా అండి, అసలు మీరు ఎలా చూసుకుంటారు నేను చూశాను. తనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, ఎంత అంటే అమ్మాయిని ఎంత అమ్మాయి మిమ్మల్ని వచ్చిందో నమ్మినందుకు మీరు కూడా అంత నమ్మకంగా ఇద్దరు అసలు ఆ బాండింగ్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను. మీ ఇద్దరు, తను చాలా అదృష్టవంతురాలు, నిజంగా అదృష్టవంతురాలు. తనే మిమ్మల్ని ప్రపోజ్ చేసిందంటే తనకి ఎంత నచ్చి ఉండొచ్చు. తన ముందే ఫ్యూచర్ కనిపించింది నాకు. అందులోనే తను అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ మాట నేను చెప్తే బాగోదు, కానీ తన గొప్పతనం నాకు అక్కడే కనిపించింది. ఎందుకంటే 1 dayలో ఒక ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడం మామూలు విషయం కాదు. అందరు ఫ్యాంటసీతో వెళ్తారు. ఆ అమ్మాయి మ్యారేజ్తో వెళ్ళి అమ్మాయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను తప్ప చటపటలు వేసుకొని తిరుగుదాం, ప్రేమించి ఇలాంటిది కాదు. మ్యారేజ్ చేసుకోవడం మ్యారేజ్ చేసిన తర్వాత నేను అప్పుడు చెప్పాను, నాకు మ్యారేజ్ నా వైఫ్ యాక్టింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకు అన్నది, నేను దాదాపు 5th class నుంచి బ్యాచిలర్లుగా అందరూ ఉన్న అనాథలాగా బతికాను హాస్టల్లో.
ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాక నా వైఫ్ యాక్టింగ్కి వెళ్తే నేను 7 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి ఆవిడ 7 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి ఇద్దరం 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు వచ్చి ఆవిడ ఆ మూలకు పడి నేను ఈ మూలకు పడి ఇది కాదు. ఒకరు చేస్తే ఒకరు రిసీవ్ చేసుకునే వాళ్ళు కావాలి. లేదు నీకు 9 to 5 జాబ్ ఉంటే చేసుకో, పని చేయొద్దు అనేది నా వర్షన్ కాదు. ఎవరన్నా ఒక రిలాక్స్గా ఉండాలి అనేది అట్లా అయితే నాకు అవసరం లేదు. నాకు మీరు చూసుకుంటే చాలు, నాకెందుకని. అప్పుడు అంత బిజీగా ఉన్న అమ్మాయి కూడా వదిలేసింది. ఫస్ట్ 2 years వదిలేసింది మ్యారేజ్ అయిన కొత్తలా. తర్వాత మళ్ళీ పక్క వాళ్ళు వీళ్ళు తనకు అంత టాలెంట్ ఉంది అది ఇది అనుకున్నప్పుడు సరే మనం ఎందుకు కిల్ చేయాలని చేస్తావా సోనీ అంటే చేస్తాను. అప్పుడు మనం ఓన్ బ్యానర్ యాటస్ మీడియా పెట్టి కలవారి నేనే ప్రొడ్యూస్ చేసి అందులో ఆవిడనే ప్రొడ్యూసర్గా ఆవిడని హీరోయిన్గా పెట్టి ఆవిడ చేతిలో ప్రాజెక్ట్ పెట్టేసి ఆవిడ చేసుకోండి అట్లా. కానీ భలే అసలు నిజంగా అంత సపోర్టివ్ మీకు బాగా సహధర్మచారిణిగా అన్ని విధాలుగా మీకు 100% తన సపోర్ట్ లేకపోతే నేను కూడా ఇంత ఫ్రీగా నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు ఉంటానో ఎటు పోతానో నా బ్రెయిన్ చెప్పాను కదా, నేను అంత ఎంటర్టైన్ చేయకపోవచ్చు. నేను వర్క్ మోడ్లో ఉంటాను, ఎప్పుడు వర్క్ మోడ్లో ఉంటాను, ఎప్పుడు బిజీగా ఉంటాను. నా లక్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేదు నాకు. 1 సంవత్సరం అక్కడ స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో 2004లో ఒక గ్యాప్ వచ్చింది అంతే తప్ప 4 to 5 అసలు నాకు గ్యాప్ లేదు. సో ఇంత బిజీ టైంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా మొత్తం తనే చూసుకుంటుంది, ఇల్లంతా తనే చూసుకుంటుంది, పిల్లల్ని తనే చూసుకుంటుంది. నా అబ్బాయి స్కూల్ చెప్పమంటే నేను ఆలోచించి చెప్తా, అదే ఏ క్లాస్ అంటే ఆలోచించి చెప్పాల్సి వస్తుంది, గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం టోటల్ బర్డెన్ తను తీసుకుంటుంది. గ్రేట్ నవీనాకి నేనైతే ఈ విషయంలో ఫిదా. నేను తనకి ఎప్పుడు మాట్లాడుతుంటాను. తను కూడా చాలా సపోర్టివ్ అండి అందరికీ మీలాగే. నేను విన్నాను మీరు చాలా మందికి మంచి సలహాలు ఇస్తే వాళ్ళు ఇప్పుడు కోట్లలో అదే సుమనశ్రీ గారు లాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు జనరల్గా అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇల్లు కొందాం అనుకుంటే మీరు ప్లేస్ కొనిపించానన్నారు. సో అది మంచి పని కదా అలా సపోర్ట్ చేస్తే. అంటే ఎవరికైనా అంటే ఈ విషయంలో 2 విచిత్రం ఉంటాయి. మాకు హరి అని నా ఫ్రెండ్ ఉండేవాడు, డైరెక్టర్ హరిచరణ్ అని. అన్న ఒకసారి నీ ముఖం మీరు అస్తవాసి అంటారు కదా, అట్లా నీ ముఖం స్కాన్ అయిద్దేమో చూసి అంటే అప్పటికి స్కానింగ్ అనేది ఇంకా రాలేదు, అస్తవాసిలాగా ముఖాన్ని కూడా ముద్రేసి చూడన్నా, నీ ముఖం మీద ఉన్న రేఖలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బాధ నీతో చెప్పుకుంటారు ఎందుకు అంట. నేను ఎవరిని చూసినా నీతో చెప్పుకుంటారు ఎందుకు బాధ అంటే అది కాదన్న. మనకి వినే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఎదుటోళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే ఫస్ట్ వినే ఓపిక ఉండాలి. 10 నిమిషాలైనా, హాఫ్ అన్ అవర్ అయినా, 1 hour అయినా చెప్పే 4 మాటల్లో ఒకటన్నా వాళ్ళకి ఉపయోగపడాలి. ఎందుకంటే మనం ఆస్తులు రాసి ఉంది కదా. సో అవి 2 నాకు ఉన్నాయి. నేను వింటా, ఎంతసేపు అయినా వింటా, నాకు తోచింది చెప్తా. అలా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. సూపర్ లేదండి, చాలా మంది మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మీరు చాలా వాళ్ళకి అన్ని విధాలు సీరియల్స్లో క్యారెక్టర్స్ ఇచ్చిన, సినిమాల్లో చేయించిన, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే వీళ్ళు మంచివాళ్ళు అనేది కొంత మంచి మాట వేయడం అన్నీ విన్నాం కదా. అలాగే మీ వైఫ్ కూడా ఎప్పుడైనా మాకు ఏదన్నా అమ్మ ఒక మంచి కొలాబరేషన్ కోసం ఒక డ్రెస్ కావాలి అంటే ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాం ఫస్ట్, నవీనా ఎవరైనా ఉన్నారా, నవీన నగలు ఎవరిస్తారు అంటే వెంటనే సపోర్ట్ చేసి వాళ్ళ నెంబర్లు ఇస్తాను, చెప్తుంది అందరికి. ఎవరు చెప్పరండి మన వాళ్ళు వెళ్ళిపోతారని. అంటే అవి మీ అబ్బాయి ఆ మాట త్యాగం గురించి త్యాగి అన్నాడు అంటే మీ ఇద్దరు తాలూకా జీన్స్లో ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి అబ్బాయికి కూడా అది వచ్చింది. సో అది మనం నిజంగా బ్లెస్డ్ అని చెప్పాలి. సూపర్. మీరు అలాగే దిష్టి మీ ఇద్దరు తెంచుకొని చక్కగా అలాగే కలకాలం బాగుండాలి. సో నవీనకి తర్వాత ఒకసారి కాల్ చేద్దాం మనం వీలుంటే, మాట్లాడదాం. తెలియదేమో కదా మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఏది మాట్లాడుతుందో మళ్ళీ ఇప్పుడు అసలు కోపంగా ఉంది. అమ్మో కోపంగా ఉందా? మా అబ్బాయి ఏదో బయటికి వెళ్దామని వెంట పడుతున్నాడు. అవునా? స్విచ్ ఆఫ్ చేసి పెట్టా. అయితే ఇప్పుడు సర్లేండి, మనం చేయకపోవడం కరెక్ట్ టైం కాదు, రాంగ్ టైం లో చేసాం అనుకోండి మీకు మీ ఇంటికి వెళ్ళాక ఏముండదు. సో మీరు ఇక సినిమా మొన్న తీసిన సినిమా అద్భుతమైన సెన్సేషనల్ హిట్ అది. కానీ ఒక విధంగా మీకు రావాల్సిన ఇది రాలేదని నేను ఫీల్ అవుతా. ఎందుకు అంటే అది బీజేపీ ముద్ర పడింది అని కూడా బయట ఉంది. ఆ సినిమాలు చేయనందుకు చాలా ఫీల్ అవుతాను. ఆ సినిమా రజాకార్ మీకు తెలుసు. మీకు ముస్లిం హిందూ కొట్టుకునేది తీసేటప్పుడు కానీ బయట మనకి ఇబ్బంది అవుతుంది, థ్రెట్ వస్తుందా అనుకోలేదా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటమ్మా అంటే ముస్లిం హిందూ కొట్టుకున్నారు అన్న దృష్టితో తీసిన సినిమా కాదు అది. అది ఒకటే, నా హిస్టరీని చెప్పాల్సిన బాధ్యత నాకుంది అనిపించింది. సూపర్. ఓకే. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఏం పేరు సార్ ఆయన పేరు? యాట రాములు. ఓకే.
అంటే అక్కడ ఏదో మా మా ఫ్యామిలీ, మా చుట్టుపక్కల మా బాబాయ్లందరూ కమ్యూనిస్టులు. ఓహో. సో తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేదు అది జరుగుతున్న టైంలో ఏదో ఒక సహకారం చేసిన వాళ్ళు. అక్కడ ఎవరు ఉంటాయి కదా సార్, వాళ్ళందరూ అదే ఊర్లో ఉంటాయి చూసారా? ఇది భూపాలపల్లిలోనా? పరకాల్లో ఉంటాయి కదా, అందులో ఉంటాయా వీళ్ళందరూ? మాది ఇక్కడ పరకాలనేమో వరంగల్ కింద వస్తుంది. మాది ఇక్కడ వరంగల్ కింద చిట్యాల ఒకటి, మాది నల్గొండ దగ్గర చిట్యాల. అందుకే అడిగాను, 2 చిట్యాలు. నేను ఇదే అనుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ముందు నుంచి ఇంకోటి జర్నలిస్ట్గా చేయడం వల్ల ఏంటంటే ఈ బుక్స్ అన్ని చదివడం వల్ల హిస్టరీ బాగా తెలుసు. సో ఇంత పెద్ద చరిత్ర జరిగింది, ఒక స్వతంత్ర పోరాటం ఇది. ఇంత పెద్ద పోరాటం, ఇంత పెద్ద చరిత్ర ఉంటే అది నలుగురిలోకి తెలియట్లేదు. పుస్తకాలు చదవడం అనేది దాదాపు తగ్గిపోయింది. సో మనకు అవకాశం వచ్చింది. మామూలు సినిమా చేయాలప్పుడు ఏమైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏం దొరుకుద్దని చూస్తాం. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, ఎవరు చెప్పని కాన్సెప్ట్ ఇన్ని ఉన్నాయి. సో దాన్ని మనం సినిమాగా చేద్దాం అనుకున్నాం. లక్కీలో మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అవ్వడం, అతనికి అవగాహన ఉండడం, నారాయణ రెడ్డి గారు చేద్దాం అనడం. ఇంతవరకే నా తప్ప ఒక మతాల మధ్యలో ఫైట్ అది పెట్టాలనేది కాదు. అంటే స్టోరీని మీరు రియల్ గా తీశారు అంతే, యాజ్ ఇట్ ఈస్ గా తీశాను. తీసి ప్రూఫ్స్ చూపించాను కాబట్టే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. లేదు అంటే ఏం చేస్తారంటే హిస్టరీ చెప్తున్నట్టు చెప్పి కళ్యాణ్ గారి పేరు ఇంకో రమానో రాజ్యమనో పెడతారు. అర్థమైందా? నేను ఇక్కడ పేర్లు మార్చలేదు, ప్రతిదీ ఒరిజినల్ క్యారెక్టర్. భీమిరెడ్డి నరసింహారెడ్డి క్యారెక్టర్, చాకలి ఐలమ్మ క్యారెక్టర్, అన్ని ఒరిజినల్ క్యారెక్టర్స్ పెట్టారు. ఈవెన్ ఎవరైతే తప్పు చేశారో మక్బూల్ గాడు కానీ వీళ్ళు కానీ వాళ్ళ పేర్లే పెట్టారు. దానికి ప్రూఫ్ చూపించాను. లేకపోతే సెన్సార్ ఎందుకు ఒప్పుకుంటుంది, బయటకు రానిది కదా. మంచి చేసిన ముస్లింస్ షేబుల్లా ఖాన్ లాంటి వాళ్ళని కూడా పెట్టాను, వాళ్ళ పేర్లే పెట్టాను. ప్రతిదీ మీకు చిన్న క్యారెక్టర్, గ్రామాల్లో పలికిన చిన్న క్యారెక్టర్ కూడా ఉన్న క్యారెక్టరే. ఆయన ఒక ఆయన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చారా, కర్ణాటక నుంచి? ఆ హీరో క్యారెక్టర్ లా ఉంటాడు, గ్రామంలో ఉంటాడు కదా ఆయన. అతను బాబిసింహ తమిళనాడు. సో అట్లా తీసుకున్నాం. అయితే ఏంటంటే ప్రొడ్యూసర్ గారు స్వతహాగా బీజేపీ పార్టీ అయి ఉండడం వల్ల అతనికి వచ్చిన గెస్ట్లు అందరూ బీజేపీ వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. దానివల్ల అది బీజేపీ ముద్రకి వెళ్ళిపోయింది. దానివల్ల చాలా వరకు బీజేపీ సినిమా అనుకున్నారు. బట్ అది బీజేపీ సినిమా ఎందుకైతే అది బీజేపీ సినిమా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. అట్ ది సేమ్ టైం నాకు మంచి పేరు వచ్చిందమ్మా. సినిమాగా నాకు ఒక మేకర్గా మంచి పేరు వచ్చింది. మీడియా అంతా ఫుల్ సపోర్ట్ చేసింది. మనకు తెలుగులో ఎలాంటి రివ్యూస్ వచ్చినాయో సౌత్ మొత్తం అలాంటి రివ్యూసే వచ్చినాయి, బాలీవుడ్ అలాంటి రివ్యూసే వచ్చినాయి. నాకు ఇప్పటికీ అక్కడి నుంచి ఫోన్స్ వస్తాయి, అక్కడ హిందూ సంఘాల నుంచి ఫోన్స్ వస్తాయి. వసాయిలో అయితే నన్ను తీసుకెళ్లి సన్మానం చేశారు, లక్నోలో చేశారు, భోపాల్లో చేశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆయన నార్త్ అతను, పూణే అతను. ఆయన అయితే స్పెషల్గా నాకు ఇంటర్వ్యూ పెట్టించి నన్ను అక్కడికి ముంబైలో వాళ్ళ ఫ్లాట్కి పిలిచి నాకు సన్మానం చేశారు. అతను ఆర్ఎస్ఎస్ కింద ఉంటారు. ఆంధ్రాకి అతను 5 years ఇన్ఛార్జ్గా చేశారు బీజేపీకి. అట్లా నాకు బాగా అన్ని చోట్ల సపోర్ట్ దొరికింది. సినిమా ఫీల్డ్ నుంచి కూడా మంచి టెక్నీషియన్గా. లేదు, మీకు ఆల్రెడీ మీరు ప్రూవ్డ్. మీరు 12 నందిలు వచ్చాయంటే ప్రూవ్ అవ్వకుండా ఏంటి సార్ అది? అప్పుడే మీరు ప్రూవ్ అయిపోయారు. సో సినిమా రంగంలో రాణించడం అనేది చిన్న మాట కాదు కదా సార్. సీరియల్లో మనం కొంత వెసులుబాటు ఉంటుంది, సినిమాలో అన్ని కట్టుబాట్లు ఉంటాయి చాలా వరకు. కానీ దీనికి చాలా గండాలు కూడా వచ్చాయని విన్నాను. మీరు ఎంత ఇబ్బంది పడ్డారు సినిమా? అంటే గండాలు అంటే తెలియక ఇప్పుడు ఇది బీజేపీ సినిమా అనుకోని నేనేదో ఇచ్చేస్తున్నాను థ్రెటనింగ్స్ వచ్చినాయి బాగా, తిట్టుకుంటూ ఫోన్లో. మేకింగ్ లో కూడా ఇబ్బందులు వచ్చాయా? మేకింగ్ అప్పుడు ఒక్క చోట వచ్చినాయి, ఒక చోట షూటింగ్ ఆపారు దాదాపుగా. పక్కకి ఏదో మసీద్ ఉంది, ఇక్కడ ఏదో స్లోగన్స్ అంటే ఏదో రాంగ్ వెళ్తుంది అని డైరెక్ట్ డీజీపీకో ఏదో మెసేజ్ వెళ్ళిపోయింది. ఒకేసారి పోలీసు వాళ్ళు వచ్చారు, ఆపడం, అట్లాంటి కొన్ని జరిగినాయి. ఇంకా అందుకని మేము మొత్తం ఫిలిం సిటీలోనే పెట్టేసుకున్నాం షూటింగ్. అక్కడ చార్మినార్ సెట్, అక్కడ బాచుపల్లిలో అక్కడ చార్మినార్ సెట్, ఆ రోడ్స్ అవన్నీ అక్కడ చేసింది. మిగతా అంతా ఫిలిం సిటీలోనే చేసాము. తర్వాత మైసూర్ ప్యాలెస్ లో చేసాము. సో కాబట్టి ఏంటంటే ఇంకా బయట నుంచి ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాం. నాకు ఫోన్ కాల్స్ రూపంలో, వాటి రూపంలో బాగా ఒకనొక టైంలో ఇంకా 11-12 అయితే వచ్చే ఫోన్లు కొంచెం ఎత్తొద్దు, అటెండ్ చేయొద్దన్న పరిస్థితి కూడా వచ్చింది కొన్ని రోజులు. మాట్లాడమే ఒక బూత్ తోనే మాట్లాడేవాడు, స్టార్ట్ చేయడమే ఒక బూత్ తో వచ్చేవాడు, అట్లా ఉండేది. నేను ఒకటే అనుకున్నాను, నేనేంటంటే ముందు నుంచి కూడా నాకు అసలు భయపడడం, ఎవరికి భయపడను, నువ్వు ఎంత పెద్దోడా అస్సలు భయపడు, మంచిగా ఉంటే బాగుంటా, తెగిస్తామంటే నేను రెడీ. నేను వచ్చింది అట్లాంటి జిల్లా నుంచి.
తెగిడిచే జిల్లా నుంచి తెగిడిచే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలియదు. బ్యాక్గ్రౌండ్ అంతా అదే. గన్ను పెట్టుకోవాల్సిన వయసులో పెన్ను పట్టుకున్నాం. అటే ఇట అనుకున్న టైంలో టక్కున పేరుని చిత్రకూర్చి ఇటు వచ్చాము. అటు వెళ్తే ఇంకో రకంగా ఉండేది. అలాంటి లైఫ్ నుంచి వచ్చాం కాబట్టి ఎవరు భయపడను నేను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం కరెక్టో భయపడాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా ఉంటా ఆ విషయంలో. అది మనకు కలిసి వచ్చింది అంతే. అయితే చిన్న ఇదేంటంటే అఫ్కోర్స్ రేపటికి రోజునే జరుగుతుంది. మన హిస్టరీ ఏదైతే జనాల్లోకి లోతుగా వెళ్ళాలనుకున్నామో అది ఇంకా అంత వెళ్ళలేదు అని మాత్రం నాకు ఉంది. ఇంకెళ్తే బాగుంది. ఇంకా కొంత అంటే ఎడిట్ చేశారండి వాళ్ళు ఏమన్నా మీరు చేసిన దాని నుంచి కొంచెం చేశారు. మీరు యాజ్ ఇట్ ఈస్ తీసిన దాన్ని కూడా కొంచెం చేయాల్సి వచ్చింది. నాకు హిందుత్వాదులు చాలా మంది ఈ సినిమాలో మీరు చిన్న రోల్ చేసి ఉంటే బాగుండేదని చాలా మంది, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సినిమా చూసాక కూడా. అయ్యో మిస్ అయిపోయాను, చిన్నదన్నా చేసి ఉండాల్సింది. అంటే ఎలా ఉంటుందమ్మా అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకునే టైంలో పత్రికలు అందరూ మర్చిస్తాం, పక్కింటి మర్చిపోతాం. ఇది కరెక్ట్. అరే నేను నీకు చెప్పలేదంటే మొన్న మా అబ్బాయి బర్త్డే మా గృహప్రవేశం ఉంటే అందరికి లిస్ట్ రాసుకొని పెట్టుకున్నా. సో ఎలా టిక్ చేసానో తెలియదు, ఒక పర్సన్ టిక్ చేసి ఉంది అక్కడ, బట్ నేను చెప్పలేదు దానికి. సో ఫ్లోలో అలా వెళ్ళిపోదు. అట్లా మనకి అవుతుంటాయి టైం. అంతే అంటారా? మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ అంతా రెడీ చేశారా? రెడీ అవుతుంది. రెడీ అవుతుందా? మళ్ళీ ఇలాంటి చరిత్రను చూపిస్తారా లేకపోతే ఏమన్నా కమర్షియల్ గా వెళ్తారా? కమర్షియల్ గా వెళ్తూ కొంచెం డిఫరెంట్ గా, అంటే నా ఆలోచనే రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఏదో ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్దాం అనేది నా ఆలోచన. నాకేంటంటే నాకు పరిగెత్తి పాలు తాగాలని ఉండదు. నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు. నాకు అన్ని రకాలుగా క్లియర్గా ఉన్నాను. రషాగారికి ఎలా పేరు వచ్చిందో నా నెక్స్ట్ అలా పేరు రావాలి అన్న దృష్టితో సబ్జెక్ట్ చేస్తాను. సూపర్, అద్భుతం అండి నిజంగా. మరి ఎవరు హీరో ఉండబోతారు ఆ సినిమాలో, లేకపోతే కొత్త వాళ్ళు ఉంటారా? కొత్త వాళ్ళు ఉండరు, ఒక పెద్ద హీరో ఉంటాడు. అది ఎప్పుడైనా రివీల్ చేస్తాను. ఈసారి మర్చిపోకండి, నేనే వెనకపడతా. ఈసారి వెనకపడి గుర్తు చేస్తాను, మర్చిపోతారేమో అని. లేదులేండి, మర్చిపోరు మీరు. కాకపోతే మీలాంటి డైరెక్టర్స్ వస్తే చాలా మందికి పని దొరుకుతుంది. అది మా ఫీలింగ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ వచ్చినా డైరెక్టర్ వచ్చినా పని దొరుకుతుంది, చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంతే కదా సార్, ఒక సినిమా తీసినట్టు ఎంత మంది వందల మంది బ్రతుకుతారు. దానికి వీళ్ళకి తెలియక అంత కష్టపడి చేసిన ఒక్కసారి ఏం బాలేదండి అంటారు. ఎంత కష్టం వాళ్ళకి తెలియదు. నేను ఎప్పుడు అది చెప్తా, ఏ సినిమా అయినా బాగుందని చెప్పండి, మీకు తెలియదు ఆ కష్టం, నాకు తెలుసు. అవును, ఇట్లా ఒకసారి మన జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, జేడి లక్ష్మణ్ గారి ఫాదర్ చనిపోయినప్పుడు ఒక చిన్న డాక్యుమెంటరీ చేయమంటే ఆయన వాళ్ళ ఫాదర్ది నేను చేస్తూ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంటరీ చేస్తున్న క్రమంలో ఒక 1 వీక్ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ సిస్టర్ రోజు నాతో పాటే ఉన్నారు. లాస్ట్ డే వాళ్ళ సిస్టర్ ఇంతకుముందు సినిమా చూసి వచ్చి టక్కున బాగలేదు అని చెప్పేవాళ్ళం అండి, ఇప్పుడు ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడను. మీరు మా డాడీ డాక్యుమెంటరీ చేస్తేనే వారం రోజులు ఇంత కష్టపడ్డాం మేము కలిసి, సినిమాకి ఎంత కష్టం ఉంటుంది, అమ్మో ఇక నుంచి బాగలేదనే పదం వాడడం అని చెప్పారు. సో వాళ్ళు అందులోకి వస్తే తెలిసిపోతుంది ఎవరికైనా. మీరు ఎప్పుడైనా ఇది నేను చేసుంటే ఇలా చేయడం వల్ల ఇది నాకు ఫలితం వచ్చిందని రిగ్రెట్ ఫీల్ అయినవి ఏమైనా ఉంటాయా మీ లైఫ్లో? చెయ్యకుండా ఉండాల్సింది అనేది ఏం లేదా? ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏం లేదు. బాగా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఆనందాన్ని ఇచ్చింది అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అవ్వడం. ఎందుకంటే ఆయన నాకు ప్యాషన్. నేను అంతకుముందు కోటగడ్డ గారి దగ్గర చేస్తున్నప్పుడు గ్యాప్ వచ్చిందంటే వచ్చి ఆ కాంపౌండ్ మీద నిల్చొని చూస్తుండేవాడిని, రాఘవేంద్రరావు గారిది ఇల్లు ఇదే ఇట్లా కాంపౌండ్. సో ఆటోమేటిక్గా ఆయన దగ్గర ఆయన చూస్తే చాలనుకున్న తనని ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడి ఫస్ట్ సాలరీ 8,000 ఆయనతో అనౌన్స్ చేయించుకొని, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అతన్ని ఏమనకండి మీరు అనిపించుకొని, అన్ని అంటే మనకేం కావాలో మన సర్టిఫికెట్లు ఏమేమి ఉన్నాయి అన్నిటికీ ఓకే చెప్పించుకోవడం మామూలు విషయం కాదు కదా. అది ఆనందాన్ని. రాఘవేంద్రరావు గారు గ్రేట్ అండి. నేను కూడా ఎప్పుడు చేయలేదని బాధపడేదాన్ని. మొన్న లాస్ట్ ఒక సినిమాతో నాకు తీరిపోయింది. ఆయన డైరెక్షన్ ఆయన చేయలేదు ఆ సినిమాకి, కానీ ఆ సీన్స్ వరకు నేను చేస్తానని చెప్పి కామెడీ సీన్స్ చేశారు. ఏమి నవ్వారు సార్, చిన్న పిల్లలాగా మాకు అందరికి ఫ్రీడమ్ ఇచ్చి పెట్టి వదిలేశారు, చేస్తూనే ఉన్నాం. ఆయన అంటే నవ్వు అంటే చిన్నపిల్లాడు కూర్చోమించి పడిపోయిందని అవుతారు, అలాగే కూర్చొని నవ్వుతూనే ఉన్నారు. అసలు మౌన ముని అంటారు. బట్ అంటే ఆయన బయట వాళ్ళ దగ్గర ఎందుకురా మనం ఒకటి మాట్లాడితే 4 అవుతాయి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే సోషల్ మీడియా బయటకు వచ్చిందో, అరే నేను మాట్లాడకపోతే నా ముందు తరాలకు నా వాయిస్ కూడా తెలియకుండా పోతుంది,
నా ఆలోచనలు కరెక్ట్గా కన్వే అవ్వట్లేవు అన్న దృష్టితో మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు కానీ ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు అట్లా. కానీ లేదులేండి, ఇప్పుడు బాగానే చెప్తున్నారు. ఎక్కడైనా అందరినీ కలిపి చెప్తారు, అందరి గురించి మాట్లాడతారు. స్టేజ్ మీద ఎవరెవరు ఉన్నారు పేరున చెప్తారు. నేను చూశాను, చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ. సో ఇంకా మీకు రాజమౌళి గారితో అనుబంధం? రాజమౌళి గారితో ఎలా ఉండేవారు? అనుబంధం ఏం లేదు, అంటే ఆయన వర్క్ హాల్కే కదా. మేమందరం ఎలా ఉండేవాళ్ళం అంటే మనకు బర్డ్స్ మార్నింగ్ అలా వెళ్ళిపోతాయి, ఏవి ఎక్కడ పోతాయో తెలియదు, సాయంత్రానికి వచ్చి ఒక గూట్లో ఉంటాయి. అట్లా మేమందరం తలా ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళిపోయినాక మళ్ళీ వెనక్కి వచ్చి మాకు ఒక హట్ ఉండేది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడు మార్కెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాకు ఒక హట్ ఉండేది. ఆ హట్ లో కూర్చునే వాళ్ళం. పైన కొంచెం కిందనే మన బాక్స్ ఆఫీస్ ప్లేస్ లో కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఒక ఆఫీస్ అటు ఉండేది, ఎదురుగా ఆఫీస్ ఉండేది, ఇటు పక్కకు ఒక మూలకు ఆశ్రమం లాగా ఉండేది. మేము లంచ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అట్లే, యాక్చువల్ అది రాఘవేంద్ర మహాత్మ్యం కోసం వేసిన సెట్, ఇంకా అది అట్లే కంటిన్యూ చేసాం. సో అందులో కూర్చునేవాళ్ళం. అందులో మా టీం అంతా రాజమౌళి గారు కానీ, మేమంతా వరా గారు కానీ, అనిల్ కిషోర్ గారు కానీ, మేమందరం. తర్వాత అటు సైడ్ రాజీవ్, సమీర్, రాఘవ, వీళ్ళందరూ అటు నుంచి వచ్చి అదొక అదే ఒక గూటి పక్షులాగా ఉండేవాళ్ళం. అప్పుడు బాగా ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత ఎవరు బిజీ అయిపోయినాక ఏం లేదు. ఈగ అప్పుడు ఒకసారి మర్యాద రామన్న టైంలో ఒకసారి ప్రమోషన్ కోసం మళ్ళీ కలిసి వర్క్ చేశాం. ఈగ అప్పుడు నేను చంద్రముఖి చేస్తున్నాను. సో ఈగ ప్రమోషన్లో భాగంగా రాజమౌళి గారు 1 day యాక్ట్ చేశారు చంద్రముఖిలో. తర్వాత మర్యాద రామన్న టైంలో కొంత సునీల్ని యాక్ట్ చేయించాను. అట్లా అంతే తప్ప వర్క్ పరంగానే తప్ప మిగతా అంతే ఏం లేదు. ఎప్పుడైనా కలిస్తే హాయ్ అంటే హాయ్, పెద్దగా ఏమి ఇంటిమసీ ఉండదు. అంటే చెప్తున్నాను కదా, పనిపిచ్చోళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సాయంత్రం అలా కలుద్దాం, పబ్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, కూర్చుందాం అనుకున్న వాళ్ళ రిలేషన్స్ వేరుంటాయి. ఎప్పుడు వర్క్ తప్ప ఇంకోటి మాట్లాడుకోనే వాళ్ళ రిలేషన్స్ వేరుంటాయి. మాకు వర్క్ తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కదా. అట్లా సార్, నేను ఒకటి అడుగుతాను, నవీన కూడా చూస్తారు తర్వాత. మీరు నవీన మీకు ప్రపోజ్ చేయకముందు మీరు ఎవరైనా లవ్ చేశారా? ఎవరైనా ఇష్టపడ్డం ఇలాంటి ఉంటాయి కదా, కామనే కదా, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో తెలుసు. మా ఆవిడకి తెలుసు అవన్నీ. అది కూర్చోబెట్టి చెప్పిన విషయాలు అందరి పేరుతో సహా చెప్పా. రేపు మళ్ళీ ఎక్కడైనా టచ్ అవుతారు కదా, మ్యారేజ్ అయ్యింది, వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలవాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పేసా. అవునా? ఆ అమ్మాయిని మీరు ఇష్టపడ్డారా? ఆ అమ్మాయి ఇష్టపడిందా మళ్ళీ అక్కడ కూడా? అక్కడ అంటే మాది చిన్న అర్బన్ ఏరియా కాబట్టి ఎవరు ఇష్టపడ్డారు అని చెప్పుకునే పరిస్థితి ఉండేది, అట్లా అలా ఉండేది. ఇంకోటి అక్కడ ఏంటి, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఊరంతా తెచ్చిపోద్ది కదా. ఇక్కడలా కాదు కదా, అమీర్పేటలో ఏం జరిగిందో పంజాగుట్ట తెలియదు, పంజాగుట్లో ఏం జరిగిందో ఖైరదాబాద్ తెలియదు. అక్కడ అలా కాదు కదా, అరే పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి అంటే మొత్తం వెళ్ళిపోద్ది న్యూస్. అట్లా ఉంటది కాబట్టి క్లాస్ రూమ్ లో కలిసినప్పుడే తప్ప బయట మాట్లాడుకోవడాలు ఉండవు. అట్లా అది సక్సెస్ అవ్వలేదు. నేను ఆ దిశగా సీరియస్గా ప్రయత్నం చేసేవాడిని కాదు. నాకు ఎంతసేపు నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడన్నా ట్రాక్ తప్పుతానేమో, నేను సినిమాకి వెళ్ళనేమో అన్న ఇదే ఉండేది. ఇక్కడ ట్రాక్ తప్పి నాకు ఈ ట్రాక్లో ఉంటే ఓకే, ట్రాక్లో లేకపోతే నా ట్రాక్కి వెళ్ళాలి తప్ప ఈ ట్రాక్లోకి వెళ్ళకూడదు. చాలా స్ట్రాంగ్ ఉండేది, బలమైన అంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండేది. మన గోల్ ఎలా మనకి రీచ్ అవ్వాలని మీరు పెట్టుకున్నారో, భగవంతుడు కూడా అదే మీకు డెస్టినీ ఆల్రెడీ రాసి పంపించాడు. మీరు ఇంక వేరే రూట్ లోకి వెళ్ళే అవకాశం లేదు, పంపించాడు. తక్కువ ఇటు వెళ్తే ఎప్పుడైతే తిరిగి అటు వెళ్తే ఆ అమ్మాయితో వెళ్ళొచ్చు లైఫ్ అనుకుంటే, లేదు నాకు ఇటే కావాలి, లేట్ అయినా పర్లేదు అనేది ఉండేవాడిని. కాబట్టి నేను ఎక్కువ, అందుకే మీకు ఇంత అందమైన లైఫ్, అందమైన భార్య, అందమైన పిల్లలు అన్ని ఇచ్చేసాడు భగవంతుడు. మంచి లైఫ్ ఇచ్చాడు, మంచి లైఫ్, హ్యాపీ. అదే మీరు అన్నారుగా, మీరు ఏది సొంతంగా నేను చేసుకోలేను, మా ఆవిడే నాకు అన్నిటికీ సపోర్ట్. నా కాస్ట్యూమ్స్ అన్ని కూడా తనే కొనుక్కొస్తుంది. నాకు అన్ని తెలుసు, ఎందుకంటే మీరిద్దరు షాపింగ్ వెళ్తే అన్ని మ్యాచింగ్ చూసి మరి చక్కగా. నేను షాపింగ్కి వెళ్తున్నా అంటే మోహన్ కొని వెళ్తా, ఒకేసారి వెళ్ళానంటే సంవత్సరానికి సరి కూడా ఓకే చేస్తుంది, ఇంకోసారి పిలవకూడదని. ఒక్కసారి వెళ్ళానంటే 50,000 60,000 బిల్ అయిపోతుంది, ఒకసారి లక్ష బిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ పిలుస్తుంది. కాబట్టి అలా వెళ్ళిపోతుంది అంత. మొత్తం అన్ని ఆమె చూసుకుంటారు. భోజనం అన్ని వండి పెడతారా? వండి పెట్టి షూటింగ్. భోజనం మా ఆవిడకు వంట వండి అలవాటు లేదు, వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి ఆవిడకి ఆ టెన్షన్ లేదు. ఆ సెక్షన్ అంతా వాళ్ళ అమ్మది, వంట సెక్షన్ అంతా ఆవిడది, మిగతా మాది. అట్లా కాబట్టి వంటకు తనకు సంబంధం లేదు. ఎప్పుడైనా తన ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు నాకేం కావాలో టకటక చేసి పెట్టేసి మరి పడుకుంటుంది అంతే. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి టకటగా ఉండి అక్కడ అడిగి చేసి పెట్టేస్తాను. ఆవిడ లేనప్పుడు మనం చేస్తుంది, బట్ ఆవిడ లేదు అనేది తక్కువ. కేటీఆర్ గారు వాళ్ళు మిమ్మల్ని ఈ సినిమాకి కొంచెం ఇబ్బంది కలిగించినప్పుడు ఏంటి అసలు మీ పరిస్థితి? ఎలా మైండ్ ఏ విధంగా మీరు అంటే అది 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి ఇది బాగుందే,
మనకు ప్రమోషన్ వచ్చింది అనిపిస్తుంది. రెండవది సినిమా బయటకు వస్తారా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారన్న భయం ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని కదా. అయితే ఒక చిన్న లాజిక్ ఏంటమ్మా అంటే, ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా సెన్సార్ అనే ఒక తెర ఉంటుంది. సెన్సార్ని మనం ఒప్పించగలిగితే, నిరూపించగలిగితే, మా అంటే ఇంకెవరో కోర్టుకు వెళ్తారు. ఇక్కడ నిరూపించగలిగిన వాళ్ళు అక్కడ నిరూపిస్తాం. మా ప్రొడ్యూసరు డబ్బులు ఇంట్రెస్ట్లకు తెచ్చి నెత్తిలో అప్పులు పెట్టుకొని చేస్తే మేము భయపడాలి. తన డబ్బు పెట్టాడు. సో కాబట్టి ఏంటంటే మాకు ఎక్కడ మేము టెన్షన్ పడలేదు. మేము సినిమా బయట తీసుకొస్తాం, ఇంకా 4 మాట్లాడండి అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఎన్ని కోట్ల ఏంటుంది సార్ సినిమాకి? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రాక్టికల్గా సినిమాకి మాత్రమే పెడితే ఒక 30 వరకు అయి ఉంటుంది. కానీ అతను కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎలా మెయింటైన్ చేయాలో, ఎక్కడ తెలియకపోవడం వల్ల ఇంకా 10-12 దాకా పెరిగింది. మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా అప్పటికి కూడా. అంటే ఏమైపోతుందంటే, మనము ఎంతవరకు సపోర్ట్ చేయగలం అంతవరకు చేయగలం. ఎంతవరకు చేస్తాను, ఈరోజు షూటింగ్ ఉంది, అనవసరంగా ఏదన్నా వేస్ట్ ఖర్చు పెడతా, అది అవసరం లేదా, నాకు ఇచ్చారు అని చెప్పగలను. కానీ బయట ఏం జరుగుతుందని మనం ఫాలో చేయాలి. ఓకే, మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ షూట్లో ఉంటాను, ఇక్కడ బయట ఏం జరుగుతుందని ఫాలో. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి క్రాఫ్ట్కి సంబంధించిన బిల్ కానీ వర్క్ కానీ అవన్నీ మనం ఫాలో చేయలేం. అలాగని అదర్ క్రాఫ్ట్స్లో పెరిగింది అని నేను చెప్పను. కానీ బడ్జెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు బైరాన్పల్లి సెట్ వేసాం. ఆ సెట్లో నేను వర్క్ చేసిన వర్కింగ్ డేస్ 15 to 18. కానీ సెట్ వెయిట్ చేసింది 4 months. నేను 15 daysలో షూటింగ్ చేసుకున్న తర్వాత, అంటే హార్డ్లీ వేయడానికి ముందు తర్వాత తీసేయడానికి మధ్యలో షూటింగ్ మొత్తం 1 monthలో అయిపోవాల్సింది 4 నెలలు సెట్ వెయిట్ చేయాల్సి వచ్చింది రకరకాల కారణాలతో. దానివల్ల ఏమైపోతుంది, 4 నెలల బిల్లు పడుతుంది మనకి. 4 నెలల్లో 2 సార్లు డ్యామేజ్ అయ్యిద్దిగా. 15 days అటెస్ట్ చేస్తే పర్లేదు, ఫస్ట్ 1 week గ్యాప్, అలా 1 week గ్యాప్, 1 week. సో ఏమైపోయింది, ఫస్ట్ సెట్ చేసాం, 1 week చేసాం, గ్యాప్ వల్ల మొత్తం పాడైంది, మళ్ళీ వర్క్ చేసాం. ఇదంతా 10 రూపాయలు అయ్యేది, 100 రూపాయలు ఇక్కడ అయితే. ఇట్లా కొన్ని అనవసర ఖర్చులు కొన్ని అయినాయి. తెలియకపోవడం, కొత్త ప్రొడ్యూసర్ వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో నేను దగ్గర నుంచి చూసాను ఫస్ట్ టైం. ఎందుకంటే ఇన్ని రోజులు నేను రాఘవేంద్రరావు గారి కాంపౌండ్, ఆర్క నా సొంత కాంపౌండ్ ఇట్లా చేశాను. కొత్త ప్రొడ్యూసర్ వస్తే పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది నేనేమంటానంటే, కొత్త ప్రొడ్యూసర్ చాలా అవగాహనతో రావాలి తప్ప, చాలా అవగాహన చేసుకొని రావాల్సింది తప్ప టక్కున డబ్బులు పెట్టుకొని రావద్దు అనేది నాకు అనిపించింది. ఓకే, మీరు నెక్స్ట్ చేసే సినిమా ఎలాగో పెద్ద హీరో అంటున్నారు కాబట్టి ఇంకా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది, పెద్దదే ఉంది. అంటే పెద్ద హీరోతో ఇప్పుడు మన సినిమాకున్న లక్ ఏంటమ్మా అంటే, కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ని మార్కెట్లోకి ఫస్ట్ డే వరకు లాక్కెళ్ళే, కళ్ళెం పట్టుకొని లాక్కెళ్ళే ఎద్దు మన చేతిలో ఉంటే, అంటే లైక్ హీరో ఉంటే సినిమా బయటికి వెళ్ళిపోద్ది. ఆయన అక్కడ దాకా లాక్కెళ్తారు, ఆయన థియేటర్ దాకా లాక్కెళ్తారు, థియేటర్కి లాక్కొస్తారు. అక్కడి నుంచి నడిపించాల్సింది మన కంటెంట్. సో మంచి కంటెంట్ ఉంటే, ఇది ఉంటే, ఇప్పుడు బాహుబలి చేసే టైంలో 60-70 కోట్లు పెడితే ఒక సినిమాకి చాలా ఎక్కువ. అట్లాంటిది మా వాళ్ళు 200 కోట్లకి పెట్టారు. మామూలు ధైర్యం కాదు. అప్పుడు ఎంత అక్కడ ఆ కాంపౌండ్ లో ఎంత టెన్షన్ ఉండాలని నేను దగ్గర చూశాను. బట్ ఆ తర్వాత కంటెంట్, ఆ విజన్, అది మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది. 200 కోట్లు సంపాదించడం ఈజీ అనిపించింది. సో ఈ సినిమా కూడా అంతే. అలాగని ప్రతి సినిమా కోట్లు పెట్టుకుంటూ వెళ్తే ఆగమైపోతాం. బట్ మనం అంత వర్క్ చేయాలి. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమాకి వచ్చాయా సార్? ఇది మాకు రజాకార్కి వచ్చేసాయి కదా సార్? ఎక్స్పెక్ట్ చేసినన్ని రాలేదు, వచ్చినాయి. హ్యాపీ ఆయన ప్రొడ్యూసర్ అన్ని విధాలుగా సంతోషం. అవార్డ్స్ కూడా ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. అవార్డ్స్ కంటే మొత్తం నెక్స్ట్ ఇయర్ కి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ కి వస్తాయండి పక్కా. ఇప్పుడే చెప్పేస్తాను, కంగ్రాచులేషన్స్, మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీకు బెస్ట్ డైరెక్టర్ రావాలని కోరుకుంటాను నేను. నెక్స్ట్ మీరు సినిమా ఖచ్చితంగా పెద్ద సినిమా అవ్వాలి. అది నాకు మీరు చేసిన ఈ రజాకార్లో మీకు బెస్ట్ 2 క్యారెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు బాగా. 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా. అందులో అనసూయ గారి బతుకమ్మ పాట, ఆ బతుకమ్మ పాట మీ లైఫ్ లాంగ్, బతుకమ్మ ఎక్కడ ప్లే చేసినా ఇప్పుడు ఇదే పాట ట్రెండ్. మీకు గర్వంగా ఫీల్ అవ్వచ్చు మీరు. అది నేను కూడా అసలు మీరు అది లైఫ్ లాంగ్ కదా ఆ సాంగ్. మీకు అప్పుడు అది బతుకమ్మ ప్లే చేస్తున్నప్పుడు మీకు మనసులో బతుకమ్మ ఆడారా? అంటే నాకు బతుకమ్మ సాంగ్ విషయంలోనే నాకేమైపోయిందంటే, తెలంగాణ కల్చర్ అంటే బతుకమ్మ, బోనాలు. సో బతుకమ్మ ఎక్కువ తీసుకుంటే, దసరా తెలంగాణకి మెయిన్ పండుగ దసరా. దసరాకి
అమ్మవారు నవరాత్రుల్లో 9 రోజులు ఆడేది బతుకమ్మలో, ఎంగిలిపూ దగ్గర నుంచి సజ్జల బతుకమ్మ వరకు. సో బతుకమ్మలో కష్టాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. చాలామంది తెలియక ఒక ఛానల్ వాళ్ళు అప్పట్లో బతుకమ్మ అలా ఆడడం ఏంటి, బతుకమ్మ ఎంజాయ్ చేస్తూ ఆడతారు, ఆడపిల్లలు ఎగిరి గంతులు వేస్తూ ఆడతారు అని ఏదో మాట్లాడారు. ఒక పెద్ద ఆవిడతో తప్పుగా మాట్లాడించారు ఆ ఛానల్కి అవసరం. బతుకమ్మ అంటే బాధల్ని చెప్పుకునేది, బతుకమ్మ అంటే అమ్మ. మనం అమ్మ దగ్గర ఏడుస్తూ చెప్పుకుంటాం, ఆనందంగా ఎగురుతాం, కష్టాలు చెప్పుకుంటాం, సుఖాలు చెప్పుకుంటాం. సో అది బతుకమ్మ నాకు. సో ఇంకోటి అందుకనే ఈ బతుకమ్మ దగ్గర మనం కథలో అలా బాధలు చెప్పుకోవాలి అనుకొని మనం తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం బతుకమ్మ పాట పెట్టేటప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది, రామ 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 ఉయ్యాలో అన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ విని 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 ఉన్నాం. కొత్తగా అనిపించాలంటే ఏం చేయాలి అంటే, మనకు బాధ వచ్చినప్పుడు కష్టం చెప్పుకున్నప్పుడు బ్రెత్లెస్ గా చెప్పుకుంటాం. అంటే మనం చెప్పడం బ్రీతింగ్ కూడా ఆపుకోలేకుండా ఏడుస్తున్నాడు రా వాడు అంటాం, ఒక్కపట్టి ఏడుస్తున్నాడు రా అంటాం. సో ఒక బ్రీత్లెస్ గా ఆవిడ చెప్పుకోవాలి. అందుకని చరణాన్ని నేను భీమ్స్కి అదే చెప్పాను. భీమ్స్ చరణం మన రెగ్యులర్ బతుకమ్మలాగా ముక్కలు ముక్కలు ఉండేవకు, ఒక డెప్త్ కానీ నాకు ఒక థ్రెడ్ గుక్కపట్టి ఏడ్చింది నాకు రావాలి అని, నాకు ఈ అని ఒక హమ్ చేసి ఊరికంటే తనకు రికార్డ్ చేసి పంపిస్తే ఓకే గురుజన్ ఇమీడియట్ గా నేను చెప్పిన ఒక అర్ధ గంటలో తను చేసి పంపించాడు. అర్ధగంట, ఎక్కువ టైం తీసుకోలే. అట్లా అందులో నుంచి వచ్చింది. తర్వాత ఆ బతుకమ్మ నాకు పిక్చరైజేషన్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాదు. ఫస్ట్ నేనే డైరెక్షన్ చేసుకుందాం అనుకున్న సాంగ్ ఎవరికి చెప్పాలని చూసా, ఒకరిద్దరిని టెస్ట్ చేసా, నాకు సెట్ అవ్వట్లేదు. తర్వాత సుచిత్ర మేడంకి నాకు ఆల్రెడీ మేమిద్దరం కలిసి పలికిలో పెళ్లి కూతురు సినిమా చేసి ఉన్నాం. సో మేడం ఇలా చేయండి అంటే, మేడం కూడా ఫస్ట్ ఏం చేశారంటే మామూలుగా ఒక సినిమాటిక్గా ఆలోచించారు. ఇలా కాదు మేడం, ఇలా ఉండాలి, ఎందుకంటే తనకు తెలంగాణకు సంబంధం లేదు, బతుకమ్మకు సంబంధం లేదు, తను చెన్నైలో పుట్టి పెరిగింది, ఇవన్నీ ఉన్నాయి, తను అంత ఈజీగా రావాలని ఏం లేదు. చెప్పగానే మేడం మొత్తం పరకాయ ప్రవేశం చేశారు. చేసిన తర్వాత నేను అదర్ సాంగ్స్ కన్నా కొంచెం దగ్గర కూర్చున్నా కానీ బతుకమ్మ సాంగ్కి జస్ట్ అనసూయ గారికి ఇలా ఉండాలమ్మని గెటప్ అని వీడియో కాల్లోనే చెప్పి, నేను వేరే షూటింగ్ సెకండ్ యూనిట్ షూటింగ్లో ఉన్నాను చెప్పి వెళ్తే దించేశారు మేడం కూడా. ఇంకా అనసూయ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేశారు ఇద్దరు. నెక్స్ట్ మీరు ఎవరు ముస్లిం క్యారెక్టర్, ఆయన పేరు నాకు రాజ్ అర్జున్, మెయిన్ క్యారెక్టర్ కాసిం రజ్వీ క్యారెక్టర్ బాగా చేశారు సార్. అతను మంచి స్టేజ్ ఆర్టిస్ట్, భోపాల్ అతను సూపర్ సార్. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ ఈ 2-3 ఆయన. నిజంగా చెప్పాలంటమ్మా నాకు అందరూ నచ్చారు. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే, అమ్మా ఏంట్రా బాబు వీడు చంపేసేటట్టున్నాడు మనం అనుకుంటాం కదా, ఎక్కడైనా అలాంటిది అవుతుంది, కొన్ని టచ్ అవుతుంటాయి, పంటి కింద రాయిలాగా పడుతుంటాయి, అలా పడుతుంది అనుకున్నాను. ఎక్కడ పడలేదు, నాకు ఎక్కడ పడలేదు. సినిమా మొత్తంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టింది కానీ సతాయించింది కానీ, నేను అనుకున్న క్యారెక్టర్లోకి వెళ్ళకపోవడం అట్లాంటిది ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ అది దూరిపోయారు అందులోకి. అదే నాకు బలం. ఆయన యాక్సెంట్ కూడా ఆయన డబ్బింగ్ అండి, నేను దగ్గర ఉండి చెప్పి, నేను ఫస్ట్ సినిమా మొత్తం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించేశాను. నాకు సెట్ అవ్వట్లే, ఎందుకంటే ఇతనితో 1 year జర్నీ చేసి ఉన్నాం, వర్క్ చేసి ఉన్నాం. నాకు అతను కళ్ళు మూసుకుంటే అతను నాకు వినిపిస్తాడు, కనిపిస్తాడు. అలాంటిది డబ్బింగ్ చూస్తుంటే ఏంటి, మళ్ళీ నేను డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అర్జున్కి ఫోన్ చేసి నేనే డబ్బింగ్ నువ్వు చెప్పాలి అని చెప్తే సార్ అన్నాడు. అన్న తర్వాత నేను పక్కకు కూర్చుంటున్నా, అయితే ఓకే సార్. అప్పుడు నేను పక్కకు కూర్చుని, తెలుగు రాదా పెద్దగా, అసలు ముక్క రాదు. అవునా, భోపాల్ అతను దగ్గరుండి చెప్తే ఫస్ట్ డే చాలా కష్టమైంది, ఒక సీన్ అవ్వడానికే కష్టమైంది డబ్బింగ్. మా సౌండ్ ఇంజనీర్ మా వాళ్ళు సార్ ఎక్కడైతే సార్ మనకు మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది, ఇప్పటికీ చాలా పెరుగుతుంది, డబ్బింగ్ షూట్ 2 రోజులు అవుతుంది అంటే లేదా కష్టం. నెక్స్ట్ డే నుంచి టప్ వెళ్ళిపోయాడు, రెగ్యులర్ ఆర్టిస్ట్ చెప్పినట్టు చెప్పాడు. గ్రేట్ గ్రేట్. నేను ఇలా పలకడం ఆయన అటు పలకడం, నేను ఇటు పలకడం ఆయన అటు పలకడం, నేను ఎదురుగా మా ఇంటర్ ఉండదు, నేనే ఉంటా. ఆ డైలాగ్ నేను అనగానే ఆయన అంటాడు, నేను అనగానే ఆయన అంటాడు. థర్డ్ డేకి అతనికి అతనే అన్నాడు. ఇంకా గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే ఆర్టిస్టులకి ఇన్వాల్వ్మెంట్ కూడా అలా మీరు చేయించడం, అబ్బాయి ఆ క్యారెక్టర్ రావడం అదృష్టం అండి. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ రావడం అంటే అదృష్టం. మీకు ఆ థాట్లో వీళ్ళు సరిపోయారు అని మీ లుక్కులు మీ మైండ్లో వీళ్ళు రావడం గ్రేట్. అది నిజంగా సినిమా మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన సినిమా. నేను వెళ్ళాను, రాధామోహన స్వామి గారు అందరం కలిసి వెళ్ళాం. ఆయనైతే అసలు లోపల అందరికి పెద్ద లెక్చర్లు ఇచ్చి సినిమా థియేటర్ అంతా నిలబెట్టి మొత్తం ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి వాటి సపోర్ట్ చేయాలి, మొత్తం అసలు అందరికీ
ఊతలు కొట్టేశారు. ఆ సినిమా అయిపోయిన ఒక గంట సేపు నిలబెట్టారు ఆయన. సినిమా అయిపోయిన అందరూ అలాగే ఉన్నారండి. చాలా అసలు చాలా చాలా బాగా జరిగింది. అసలు మేమైతే మీ సినిమా కోసం ప్రతి హిందుత్వవాది పనిచేశారు, ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు, ఒక్కళ్ళు ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇది తెలియాలి. సో మీరు స్వామి గారు కూడా చూశారు. చూసారా? చిన్నజీర స్వామి గారు కూడా చూసారా? చూసి రిలీజ్కి ముందు రోజా అంతకు ముందు రోజా అన్నపూర్ణలో చూపించాను. ఎవరికి తెలియదు, సీక్రెట్ గా తక్కువ చెప్తున్నాను. పర్లేదు, ఆయన చూసారంటే చూసి 100 మార్క్స్ పేపర్ నా చేతిలో పెట్టారు. నేను 100 మార్క్స్ వేస్తున్నాను అన్నారు. ఓ, అంతకన్నా మీకు ఇంకేం కావాలండి, పెద్దవాడు వచ్చింది. అలాంటి స్వామీజీలు ఎత్తులు మీకు ఆశీర్వచనం అందరివి, ఎంత మంచి. నెక్స్ట్ మీరు ఒక రేంజ్ లో ఉంటారులేండి, అదైతే నాకు తెలుసు. సో ఖచ్చితంగా లేదా టైం ఉందండి, మీ టైం మీకు ఫస్ట్ నుంచి టైం ఉంచి వచ్చి అలాగే మీరు మిమ్మల్ని స్వామి నడిపిస్తున్నాడు. డెస్టినీ అలా తీసుకొస్తూ 99 నుంచి ఇప్పటిదాకా 2024 దాకా నడిపించారు. ఇంకా ఫ్యూచర్ కూడా నడిపిస్తారు ఖచ్చితంగా. మీ పిల్లల్ని ఏమైనా చేద్దామని ఉందా, చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? అంటే వాళ్ళకి ఇద్దరికి సినిమా పిచ్చి ఉంది, ఇద్దరికి బ్యాడ్మింటన్ పిచ్చి ఉంది. ఓ, ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వాళ్ళ అమ్మ ఏమంటుంది? వాళ్ళమ్మ సినిమా అంటే ముందు బ్యాడ్మింటన్లోనే వెళ్తారేమో అనుకుని ఉండేది. మళ్ళీ సినిమా పిచ్చి, ఈ రెండు మాకు అటు ఇటు ఉంటుంది బ్రెయిన్ ఎంతసేపు. నేనేమంటానంటే ఫస్ట్ చదువు, తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చు నువ్వు. ఎందుకంటే నువ్వు చదివితే ఏంటంటే మనకు ఆ చదువు మనకు తెలియకుండా ఒక మోరల్ సపోర్ట్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నేనున్నానన్న ధైర్యం ఇస్తుంది. ఓకే, మీ నాన్న మీ అమ్మ ఫీల్డ్లో ఉండొచ్చు కాక నీ సపోర్ట్ నీకుంటే ఇది చాలా. నేను జర్నలిజం అనే సపోర్ట్ ఉండడం వల్లనే కదా నేను ఇక్కడ ముందుకు వచ్చింది. పక్క జరిగితే ఏదో పత్రికలు జాయిన్ అవుతాను ఒక ధైర్యం ఉండేది. అట్లా ఉండాలి అనేది నాకు ఉద్దేశం. ఇద్దరు బాగానే చదువుతారు, నాట్ బ్యాడ్, సూపర్ కాదు కానీ నాట్ బ్యాడ్. పెద్దోడికి ఈ సంవత్సరం 15th ఆగస్టుకి మ్యాథ్స్ వాడు గార్డియన్ స్కూల్ టాపర్గా వాడికి అవార్డు ఇస్తున్నారు మ్యాథ్స్లో. సూపర్, కంగ్రాట్స్. ఇంకా వీడంటే థ్యాంక్ యూ. వీడంటే 5th క్లాసే కాబట్టి వీడికి మంచి, నిజంగా వీడు ప్రాక్టికల్గా ఎక్కడన్నా లాక్కొస్తాడు. వాడు కొంచెం నిదానంగా లౌక్యంగా ఉండి వాడు లాక్కొస్తాడు. చూడాలి, వాళ్ళు ఏమైనా నాకు అభ్యంతరం లేదు. అంతే మీరు ఫ్రీడమ్ ఇస్తారు, మీరు ఎలా 100%. మీరు ప్రాక్టికల్ మనిషి ముందు నుంచి. నేను మా ఆవిడకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాను, మా పిల్లలకి అంతరికి. ఒకటి అడుగుతాను, క్వశ్చన్ చెప్పాలనుకుంటే చెప్పండి, అది మీ ఇష్టం. ఎంత సార్లు మీరు రెమ్యూనరేషన్ తీసుకున్నారు సినిమాకి డైరెక్టర్గా? నిజానికి నేను రెమ్యూనరేషన్ కాదమ్మా, నేను మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా. మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా. ఎందుకు అంటే రెండు, రెమ్యూనరేషన్ అనేది మేము డిస్కస్ చేసుకోలేదు, సాలరీ అనేది డిస్కస్ చేసుకోలేదు. సినిమా చేద్దాము అనుకున్నాము. అనుకున్న తర్వాత నాకు, నేను అప్పటికి 20 yearsగా డైరెక్టర్గా చలామణి అవుతున్నా. బిగ్ స్క్రీన్ కాదు కానీ డైరెక్టర్గా చలామణి అవుతున్నా. ఇప్పుడు అన్ని రకాలుగా నేను హాయిగానే సెటిల్ అయ్యి ఉన్నా. నాకు ఇప్పుడు తప్పకుండా డబ్బు కావాలనేది కాదు. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఆడికి వాళ్ళే డ్రైవర్ని పెట్టారు, వాళ్ళే సాలరీ ఇచ్చుకుంటూ. తర్వాత నాకు మంత్లీ సాలరీ మంచి అమౌంట్ ఇచ్చారు. ఇంకోటి రెడ్డి గారు నేను దాదాపు 8 yearsగా ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి ఏంటంటే ఈ సినిమా అనేది మాకు మధ్యలో వచ్చింది తప్ప సాలరీలు రెమ్యూనరేషన్స్ లెక్కలోకి రావు. కాబట్టి ఏంటంటే అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మధ్యలో సినిమా అయిపోయిన తర్వాత కొందరు మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ఖర్చు పెట్టించాడు అని తనకు చెప్పడం, తను ఎక్కువ సరిగా ప్రమోట్ చేయలేదు, ఇంకొకరైతే బాగుండేదని నాకు చెప్పడం చేసిన మేమిద్దరం విన్ని మేము మాత్రం రెగ్యులర్గానే మా ఫ్రెండ్షిప్ మా కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ఫిలింఫేర్ అవార్డుకి ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చాం. అట్లా ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా థ్రెట్ బాగా ఉంది కదండి. అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంది. సిఆర్పిఎఫ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అవునా? సిఆర్పిఎఫ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్నందుకు ఇప్పటికీ ఉందా స్టిల్ కంటిన్యూ? అబ్బో, అంటే ఏంటి ఇంకా కాల్స్ వస్తున్నాయా? ఇంకేం రావట్లేవు. వన్స్ ఇంకా అప్పుడు వచ్చినాయి కాబట్టి అట్లే కొంచెం కంటిన్యూ అవుతుంది. బట్ ఆయన కూడా చాలా డేర్ అండి. ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, 100% చెప్పాలి. మామూలుగా ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు అని డబ్బులు పెట్టరు, హిస్టరీని చూపించాలనుకున్నారు కాబట్టి ఆయన నిర్మోహమాటంగా డబ్బులు పెట్టాడు. ఎక్కడా కూడా పైసా ఇంట్రెస్ట్కి తేవాలి అటల్ తన డబ్బులు తన కష్టార్జితమే ఆ సినిమాకి పెట్టాడు. అందుకని తను అంత స్ట్రాంగ్ ఉన్నారు. నిజంగా అందరూ సపోర్ట్ కూడా బాగా చేశారు. వచ్చి చెప్పి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బాగా మీడియా ఫుల్ సపోర్ట్ చేసి, మీడియా అవును మీడియా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఎస్, మీడియా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా చాలా వార్డులకు చాలా కేటగిరీస్ వస్తాయని నేను
నాకు ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆ సినిమా అలాంటి రేంజ్ సినిమా. అవును. ఇప్పుడు బలగంకి ఎలా వచ్చాయో అవును. సేమ్ అదే రేంజ్ లో ఈ సినిమాకి కూడా రావాలి, వస్తాయి. నాకు నమ్మకం కూడా ఖచ్చితంగా వస్తాయండి. ఇంకా మీరు లైఫ్ లో మీ ఫ్యూచర్ అంబిషన్స్, ఇది నేను ఫుల్ఫిల్ చేయాలి లైఫ్ లో, నేను చేస్తా, ఆధ్యాత్మికంగా ఉంటా. కొంతమంది అట్లా అంటారు, కొంతమంది నేను ఇట్లా గెస్ట్ హౌస్ కట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతా, లేకపోతే నేను కొంతమందికి ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడతా, ఇలా ఉంటాయి. మీరు ఏ విధంగా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఇది చేయాల్సింది పక్క అని? నాకు నిజానికి కోరికలు మారుతుంటాయి, అలాగే ఆలోచనలు మారుతుంటాయి. నాకు పర్సనల్గా అయితే ప్రొఫెషన్ విషయంలో అందరూ హీరోలతో చేయాలి, అందరి హీరోలతో చేయాలి. అందరి హీరోలకి నాది ఆయన 10 టాప్ 10లో నాది ఉండాలి. ఆయన 100 సినిమాలో నాది కాదు, ఆయన టాప్ 10లో నాది ఉండాలి. పలానా హీరోకి చేశాడంటే ఆయన టాప్ 10లో నా సినిమా పేరు చెప్పాలి. ఓకే, అది ప్రొఫెషనల్ ఉండేది. పర్సనల్గా ఏంటంటే నాకు ఫామ్ కల్చర్ ఇష్టం. నేను ఎంత సాధించినా వెళ్ళిపోయి మా ఊర్లో ఫామ్లో హాయిగా లాస్ట్ లో వెళ్తారు కొంచెం రోజుల తర్వాత. అంటే నేను ఈ పాటికి ఒక 4-5 సినిమాలు చేసింటే ఇప్పుడు వెళ్ళిపోయేవాడిని. నాకు ఎక్కువ సినిమా చేయాలని లేదు, చెప్పాను కదా, మంచి డైరెక్టర్ అనిపించుకోవాలి ఉండాలి అక్కడ. అలా ఒక 4 సినిమాలు అవి కనిపిస్తే చాలు, 4 మంచిగా అనిపించాలి. ఒక నేమ్ ఉండాలి. మా బాస్ లాగా 100 సినిమాలు చేసే రోజులు కావి, అంతే ఉండదు. ఫామ్ కల్చర్ ఇష్టం. ఇంకా భక్తి పరంగా అంటే మా ఊర్లో నాకు తోచినది నేను చేస్తూ ఉంటాను ఇప్పటికే. ఆల్రెడీ మన అయ్యప్ప స్వామి టెంపుల్ కడితే అక్కడ నేనే అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టించి ఓపెనింగ్ రోజు నేను వెళ్ళి, తర్వాత అమ్మవారి టెంపుల్ కడితే అక్కడ కొంత వెళ్ళిపో, ఆంజనేయ స్వామి టెంపుల్ కడితే అక్కడ నేను అవి చేస్తూ ఉంటాను. అవి నేను బయటికి చెప్పను, ఎక్కువ నాకు ఇష్టం ఉండదు. నేను చేసేవి అలాంటివి బయటికి చెప్పను. నేను ఎక్కడ చేస్తే అక్కడే రోజు పూజ చేస్తారా ఇంట్లో? చేస్తా, రెగ్యులర్గా చేయను, చేస్తా. అంటే మధ్యలో మా అమ్మ చనిపోయినప్పుడు ఆపేసి అక్కడి నుంచి బ్రేక్స్ ఎక్కువ పడుతూ వచ్చినాయి. నేను మాల వేసుకుంటా కంటిన్యూ. మాల వేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ క్షేత్రాలను దర్శిస్తాం మనం. సో ఇదంతా అక్కడ ఫుల్ఫిల్ చేస్తాం ఈ టైం అంతా. సార్, మరి రాఘవేంద్ర రావు గారితో మీరు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువగా ఫన్ ఇన్సిడెంట్స్, ఆయనతో కొన్ని అనుబంధాలు ఉంటాయి కదా, మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమన్నా కొంచెం పంచుకోండి. ఆయన గొప్పతనం అన్ని ఆయన గురించి చెప్పండి. గొప్పతనాలు ఇంకా చెప్పలేము. ఆయన శిఖరం ఒకటే, శిఖరం గురించి మనం ఎంత చెప్పినా వేస్ట్. శిఖరం అలా ఉంటుంది, మనం పక్క వరదలాగా కొట్టుకుపోతుంటాం. మనం అందరూ చిన్న మొక్కలో మన వరదలు ఇలా నాలాంటి వరద మీలాంటి వరద ఆయన ముందు నుంచి వెళ్ళిపోతుంటుంది. ఆయన శిఖరం ఒక్కడే, అదే ఆయన గురించి చెప్పగలిగింది. అయితే ఏంటంటే ఆయన మంచితనం ఏంటంటే, ఆయన ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను, సో అండ్ సో టైంకి నా ప్రాజెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ వాడిని ఏం చేద్దాం, వాడికి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ అప్పగిద్దాం, వన్స్ ప్రాజెక్ట్ అందకపోతే వాడి పరిస్థితి ఏంటని ఆయన ఆలోచిస్తాడు. మనకంటే ముందే ఆలోచించి ఆ వర్క్ క్రియేట్ చేసి పెడతాడు. అరే నెక్స్ట్ ఆ ఫైల్ ఉంది, అది చూసి అది చేసుకో అంటాడు. మేనేజర్ దగ్గర అవునాయి అక్కడ ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు, మీ సైడ్ ఒక 25 అయినా రావాలి కదా, పెరగాలి కదా, మరి లైఫ్ ఇట్లా ఆయనే ఆలోచిస్తాడు. అది అందుకని ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఎక్కువ మంది డైరెక్ట్లు కాలేదు అంటే ఎందుకు అవ్వలేదు అంటే, అంత సుఖంగా ఉన్నాక బయటకు వెళ్ళదు కదా, ఇక్కడ హాయిగా ఉంటుంది కదా, అన్నీ ఆయనే చూసుకుంటారు కాబట్టి బయటకు. అదొకటి. ఇంకోటి, కలిసిపోతే ఆయనంత మంచి ఫ్రెండ్ ఇంకొకరు లేరు. చాలా టైం పాస్ అవుతుంది, సరదా ఉంటుంది. అంటే ఆయనతో ఉంటే ఫస్ట్ ఫుడ్ అనుకోండి, రకరకాల ఫుడ్. మేము ఇక్కడ నుంచి వైజాగ్ జర్నీ చేస్తాం. ఉదాహరణకి జర్నీ చేస్తే మా కూపే సపరేట్ ఉంటుంది వైజాగ్. ఇంకా మేము బయట లాక్ చేసుకుంటాం, ఎవరు లోపల రావడం లేదు, టీసీ తెలుసు మేమని. అక్కడ మంచి మధ్యలో ఎవరు మంచి ఫుడ్ తెచ్చిస్తారు, రకరకాల ఫుడ్ తింటాం హాయిగా ఫ్రెండ్లీగా. ఆయన డైరెక్టర్ అనే విషయం, మేము అసిస్టెంట్ అనే విషయం మర్చిపోతాం. తాగుతూ తింటూ అలా వెళ్తాము, సరదాగా మాట్లాడుకుంటూ. షూటింగ్కి వెళ్ళామంటే, లొకేషన్కి వెళ్ళామంటే మళ్ళీ ఇంకా మామూలుగా ఉండదు, అట్లా ఉండిపోతాం. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చామంటే హాయిగా ఉంటాం. అంటే అంత వేరియేషన్స్ ఆయన దగ్గర అన్నీ మనం చూడొచ్చు. మెయిన్ నా విషయంలో ఏం జరిగిందంటే, నాకు ఆయనని కలవడమే మహా ఎక్కువ అనుకున్న వాడి దగ్గర అవకాశం రావడం, వచ్చిన 3 నెలలకే డైరెక్టర్ అవ్వడం, అయిన మరుక్షణమే అతనితో ఫ్లైట్ జర్నీ బిజినెస్ క్లాస్లో చేసే అవకాశం రావడం, అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇద్దరం ఒకటే రూమ్లో ఉండడం, ఊరికైనా సరదాగా, అది ఎవరితో పంచుకోలేదు. ఒకరోజు 2 సూట్ కేసులు పెట్టారు, అందులో ఒక సోప్ పెట్టారు, దొరకట్లే ఆయనకు నాకు. అరే మన ఇద్దరిలో ఎవరికి ముందు దొరుకుతుందో చూద్దామా అన్న. అంటే సరే, ఆయన ఒక సూట్ కేసు ఎత్తుకుతున్నా, నాకు దొరికింది. సరేలే నువ్వు గెలిచేది
అంటే అంత సరదాగా ఉంటారు ఆ రూమ్లో. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. టవల్ తీసి పెట్టు అనొచ్చు ఆయన అనొచ్చు మామూలుగా అయితే, కానీ అట్లా అనరు. అట్లా సరదాగా ఉండే. నేను హరికథ ఉత్సవాలు చేశాను సార్ 2015లో ఇక్కడే సిద్ధార్థ నగర్లో. అప్పుడు రావు గోపాలరావు గారు మిస్సెస్ ఆవిడికి సన్మానం కూడా పెట్టారు. అప్పుడు పిలిచాం, రావు కమల్ కుమారి గారు వస్తున్నారు, రాఘవేంద్రరావు గారు హరికథ ఉత్సవాలు భారవి గారు చెప్పారు, జేకే భారవి గారు మా ఫ్రెండ్ కదా, ఆయన చెప్పారు, సార్ గురువు గారు మీరు రావాలి, అమ్మాయి చాలా కష్టపడుతుంది, 5 రోజుల నుంచి లిమ్కా రికార్డ్స్ కోసం చేస్తుందంటే ఆయన లాస్ట్ రోజు వచ్చారు. వచ్చి నా హరికథ అవుతుంది, నేనే హరికథ చెప్తున్నాను, వల్లి కళ్యాణం చెప్తున్నాను, మొత్తం విన్నారు. విన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడు కలిసిన గురువు గారు అనగానే కళ్యాణి అది సీరియల్గా తీయచ్చు కదమ్మా మనం అంటే, ఆయనకి అది చూడంగానే ఆ స్టోరీని సీరియల్ చేయొచ్చు ఇంట్రెస్ట్. హరికథంతా విన్నారు. తర్వాత ఇప్పుడు సీరియల్లో టీవీలో ఎక్కువ కనిపిస్తాను కదా నేను ప్రతి ఇష్యూల్లో. ఆయన ఒక సినిమాలో అదే క్యారెక్టర్ పెట్టారు, కుమార్ లల్యాని అని, కళ్యాణి తీసి లల్యాని అని పెట్టి కామెడీ చేసి ఆయన నవ్వడం అనంత్ గారు, నేను, రఘుబాబు గారు, మేము సత్య ఎవరు ఉన్నాడు కదా, ఈ సత్య కాదు మన పుష్పలో చేస్తాడు కదా ఫ్రెండ్ క్యారెక్టర్, అబ్బాయి పేరేదో నాకు తెలియదు, ఆ అబ్బాయి, మీ నలుగురిని చేస్తే ఆయన చిన్న పిల్లాడిలాగే. అసలు ఆయన గొప్పతనం చెప్పాలంటే అసలు అందరినీ ఎంత చక్కగా కూర్చొని ఎవరికి డబ్బులు తక్కువ చేయకుండా, మీరు చెప్పింది కరెక్ట్. మేము అసలు ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ అడుగుతాం, ఆయన తెలుసు కదా, మేము ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన అంతా హరికథ అంతా విన్నారు. ఆయనకి ఎంత భక్తో, ఎంత దేవుడు అంటే ఏదో. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన. మీకు బాగా దగ్గర కాబట్టి నేను చెప్పా. ఇక సునీల్ వర్మ గారితో బాగా మీకు పరిచయం ఉందా? మాకు బాగా తెలుసు వర్మ గారితో. నిజంగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గారి దగ్గరికి ఇంత దగ్గర అవ్వడానికి రీజన్ వర్మ గారు. వర్మ గారు ఫస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే బుజి ఎడిటింగ్ లో ఉన్నాడు, ఎడిటింగ్ డైరెక్షన్ కూడా చేశాడు ఒక సినిమా. రాఘవేంద్ర వర్మ అతని పేరు, మేము బుజ్జి అని పిలుస్తాం. డైరెక్టర్ పేరే వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నారు, రాఘవేంద్ర పేరు. వర్మ గారు ఏంటంటే, నేను అప్పుడు ఎడిటింగ్ లో బాగా ఉండేవాడిని. వర్మ గారు ఏదైనా సీన్ చేస్తే నేను ఎడిట్ చేసి పెట్టేవాడిని. అతను చేసిన దానికన్నా నేను కొంచెం బిల్డప్ చేసి పెట్టేవాడు సీన్ని. నేను ఇంత ఊహించలేదయ్యా నేను సీన్ అంటుండేవాడు. అట్లా మా ఇద్దరి మధ్యలో ఒక ఆ సీన్ ని మళ్ళీ డైరెక్టర్ గారికి చూపించేది నేనే, చూపించేది డైరెక్టర్ గారికి నచ్చేది. సో ఆ ఇద్దరి మధ్యలో నేను ఉండడం వల్ల ఈయనకు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు సార్ ఎడిటింగ్ అని చెప్పి డైరెక్టర్ గారికి ఆయన దగ్గర చేసి, మనోవిజ్ఞం డైరెక్షన్ నేను డైరెక్టర్ అవ్వడానికి 100% రీజన్ వర్మ గారు, డైరెక్టర్ గారి దగ్గర అవ్వడానికి. తర్వాత మనోవిజ్ఞం నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు దానికి డైలాగ్ రైటర్ వర్మ గారు. ఎంత గొప్పగా రాసేవాళ్ళంటే మన జీవితం ఇలా కనిపించేది. అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అతను ఇహపర బంధాలని వదిలేసి మన ఝాన్సీ కొడుకు క్యారెక్టర్, సీతా మహాలక్ష్మి తన కొడుకు క్యారెక్టర్ ముక్తానంద విశ్వకర్మ, ఇహపర బంధాలని వదిలేసి కాశీయాత్రకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వెళ్తున్నప్పుడు నాకేంటంటే అప్పటి పేపర్ అప్పుడే పంపించేవాడు. నిన్న ఉదయం వచ్చిన సీన్లో ఫస్ట్ పేజ్లో మధుపరకలు కింద పడ్డాయి అని రాశాడు. నా టైం బాగుండి అది కింద పడ్డాయి అన్నదానికి యాంగిల్ ఈ యాంగిల్ అప్పుడు కొత్త డైరెక్టర్ అయ్యాం కదా, డిఫరెంట్ యాంగిల్స్ తీసి పెట్టేసి సెకండ్ సీన్లో 20వ పేజీలో, సెకండ్ డే షూటింగ్ చేస్తుంటే 20వ పేజీలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే సీతమహాలక్ష్మి వాళ్ళ మదర్ క్యారెక్టర్ అక్కడ ఉంటుంది. అలా చూస్తాడు, అలా ముందుకెళ్తాడు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ మదన్ అంట క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి మదన్ అంటాడు. తండ్రి షాక్ అయి చూస్తాడు, ఎందుకంటే ఇహపర బంధాలను వదిలేసి వెళ్తున్నాడు కాబట్టి తండ్రిని పేరు పెట్టి పిలుస్తాడు. కానీ అందులోనే అర్థం ఉంటుంది ఏంటంటే, మీ సీతామహాలక్ష్మి తనువు చాలించింది. సో అప్పుడు జారిపడ్డాయి కదా చేతిలో ఫస్ట్ పేజీలో, దానికి ఇక్కడ లింక్ చేస్తారు అన్నట్టు. అంటే ఒక సీన్లో ఫస్ట్ పేజీలో లింక్ చేసిన దాన్ని 20th పేజీలో జరగబోయేది ఫస్ట్ పేజీలో లింక్ చేస్తారు. అది చూసిన తర్వాత డైరెక్టర్ గారు 8 o'clock టెలికాస్ట్ అయితే 8:30కి మాకు ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నారు అంటే, నేను రూమ్కి వెళ్ళిపోయా, వర్మ గారి ఇంటికి వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు అప్పుడు ఇంకా ఫ్యామిలీ రాలేదు, ఆయన అక్కడే ఉండేవారు సినిమాక్స్ దగ్గర మ్యాప్స్. రెండు ఒకసారి ఇమీడియట్గా ఇద్దరం, ఆయన ఎలవేన్ ఉండేది ఆయనకు, నేను స్ప్లెండర్ ఉండేది నాకు. ఇద్దరం వచ్చేసాకనే బయట అటు ఇటు తిరుగుతున్నారు, ఇద్దరిని క్లాక్ చేసుకున్నారు. జీవితాన్ని చూపించారా మీరు. సో వర్మ గారు అంత గొప్ప స్క్రిప్ట్ రాయకపోతే నాకు ఆ హక్కు ఉండేది కాదు, నాకు అంత మేకింగ్ చేసే అవకాశం ఉండేది కాదు. సూపర్ రైటర్. మాకు విజయనగరంలో చెప్పుకున్నారు, కలిసేవాళ్ళం కదా. అంటే నేను ఒకరిని, రైటర్ని, టెక్నీషియన్ని అంత గొప్పగా నేను అతన్ని చూశాను నేను. సో నాకు అతను నిజంగా అతనే
రాఘవేంద్రరావు గారి దగ్గర నేను ఇంత అవ్వడానికి రీజన్ వర్మ గారే, ఇంకెవరు గారు. కానీ ఆయన మధ్య మధ్య లేకపోవడం బాధాకరం. మంచి డైరెక్టర్ మిస్ అయ్యారు. రామదాస్ టైం ఆయన చాలా సార్లు అన్నారు, మనం మంచి ఆర్టిస్ట్ అవుతామా, నువ్వు నాటకాలు అప్పుడు చూసేవారు ఒకటి రెండు సార్లు. ఆయనతో ఒకటే మైనస్ ఏంటంటే టక్కున నోరు జారే వాళ్ళు, అదొకటి మైనస్ అయ్యేది. అదొక్కటి దానివల్ల ఏంటంటే చాలా మంది భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే. కానీ లోతుగా వెళ్తే అతను ఫ్రెండ్షిప్ చేసినా, ఒక టెక్నీషియన్గా చూసినా చాలా గొప్పగా ఉండేవాడు. చాలా గ్రేట్ సార్. అసలు నిజంగా మీకు ఇంతమందితో ఇంత అనుబంధం, ఇన్ని బంధాలు. మరి టీవీ ఇండస్ట్రీలో మీరు ప్రొడక్షన్ చేశారు కదా, ఇందులో మీరు లాస్ అయ్యారా, బాగానే సంపాదించారా? నేను జెమ్నీకి చేసిన దాంట్లో బాగా లాస్ అయ్యా. జెమ్నీకి రాధాగోపాలం చేసా, దానికి లాస్ అయ్యా. ఈటీవీ, జీ తెలుగు హ్యాపీ. జీ తెలుగులో బాగా సంపాదించుకున్నా, ఈటీవీలో పేరు డబ్బులు సంపాదించుకున్నాను. రాధాగోపాలం కొంచెం నాకు ఎవరైతే నా వాళ్ళు అనుకుని అక్కడికి వెళ్ళానో వాళ్ళు నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల అప్పుడు నేను యూఎస్ వెళ్ళా. యూఎస్కి వెళ్ళి 2 months అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళు సరిగ్గా నడిపించలేక నేను వచ్చేలోపు దాదాపు 1000 episodes టెలికాస్ట్ చేస్తాం అనుకున్నది 70 episodesకి క్లోజ్ చేయమని చెప్పడం. అప్పటికి నేను విపరీతంగా ఖర్చు పెట్టున్నా. అప్పటికి జయలలిత అంటే అయితే ఎందుకు ఖర్చు పెడుతున్నావు నాన్న ఇంత అని చెప్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా నాకు ప్రాజెక్ట్ మీద పిచ్చితో విపరీతంగా ఖర్చు పెట్టి అదేమైపోయిందంటే ఓన్లీ 3 months ఒక 44 lakhs లాస్ అయింది. అదొకటి తప్ప నాకు నేను మంచిగా సంపాదించుకుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ కంటే జీ తెలుగు అనురాధ మేడం ప్రొడ్యూసర్ గా బాగా సపోర్ట్ చేశారు. ఆవిడ మనకు ప్రొడక్షన్ ఇచ్చింది ఆవిడే, ప్రొడ్యూసర్ని చేసింది ఆవిడే, అది చేశారు. ఒక డైరెక్టర్ గా నన్ను ఒక టెక్నీషియన్ నిలబెట్టింది ఈటీవీ. మనోయజ్ఞ నుంచి ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ గా ఇక్కడ నాకు చాలా స్వర్ణఖడ్గం లాస్ట్ 6 years అయిపోయింది. స్వర్ణఖడ్గం తర్వాత ఇంకా నాకు ఏ సీరియల్ చేయలేను. 4 years బ్యాక్ అంటే 4 years బ్యాక్ అయిపోయింది. అంటే ఎందుకంటే స్వర్ణఖడ్గం అనేది జస్ట్ లైక్ బాహుబలి లాంటి సినిమా. ఒక ఎపిసోడ్ కి 30 lakhs పెట్టి చేసాం. ఇంకా అంత ప్రాజెక్ట్ చేసిన తర్వాత మామూలు సీరియల్ చేయరాదు, చేయబుద్ధి కాదు. అవునవును, రామోజీ ఫిల్మ్ సిటీలో ఫుల్ గా మొత్తం ఫిల్మ్ సిటీలో ఒక 4 sets వేసాం. సెట్స్ కే అప్పట్లో 8 crores అయింది, ఓన్లీ సెట్స్ కే. పెద్ద సెటప్ చేసాం. అంటే ఈటీవీ వాళ్ళు కాబట్టి ఈటీవీ ఆర్కా మీడియా కాంబినేషన్, అందుకని అది బాగా చేసాం. ఇంకా తర్వాత సీరియల్స్ చేయాలి. అంటే దాదాపు 5 years సీరియల్స్ టచ్ చేయక. మరి మీ వైఫ్ ని మళ్ళీ మీరు చేసే సినిమాలు మంచి క్యారెక్టర్ చేపించరా? అంటే వైఫ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆ క్యారెక్టర్ కి ఆప్ట్ అయితేనే పెడతా. అంతే అంటారా? ఎప్పుడు అనిపించలేదా నా సినిమాలో నువ్వు మంచి క్యారెక్టర్ చేయాలని? ఏ రోజు మీరు ప్రామిస్ చేయలేదా? ప్రామిస్ చేయను. ప్రామిస్ చేస్తే కమిట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రానుకోండి, నేను ఇవ్వలేదు అనుకోండి, బాగోదు. మాట వేస్ట్ అయిపోతుంది. ప్రామిస్ దాకా అవసరం లేదు. వైఫే కదండి, మాట వేస్ట్ చేయొద్దు. వైఫ్ అయినా ఎవరి దగ్గర మాట ఇచ్చామంటే మాట జరిగి తీరాలి. అయితే అమ్మయ్య ఈసారి నాకు మాట ఇచ్చారు మీరు అప్పుడే, కాబట్టి నా క్యారెక్టర్ ఉంటుంది. బట్ క్యారెక్టర్ సెట్ అవ్వాలి. సార్ మీరు రాఘవేంద్రరావు గారే కాకుండా ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో మంచి లిరిసిస్టులు కానీ, మీరు సినిమాల్లో మరి ఆయనకి అసిస్టెంట్గా చేసినప్పుడు, అదే డైరెక్టర్ గారి దగ్గర ఆయనకి అసోసియేట్ డైరెక్టర్ చేసినప్పుడు, కో డైరెక్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా లిరిసిస్టులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. సో అలా పెద్దవాళ్ళు సీతారాం శాస్త్రి గారు, వేటూరు గారు, ఇంకా మన సి నారాయణ రెడ్డి గారు, ఇట్లా ఎవరైనా మీరు కలిసి పనిచేసినవి? సీతారాం శాస్త్రి గారు మామూలుగా లిరిసిస్టుల విషయానికి వస్తే బోసు గారే ఎక్కువ. అశోక్ అన్న, సుధాల అశోక్ గారు, వాళ్ళ రిలేషన్. వేటూరు గారి దగ్గరికి వస్తే ఏంటంటే ఒక డిఫరెంట్ రిలేషన్ వేటూరు గారిది. వేటూరు గారు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను చెప్పా ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో కూడా, అతను ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశారు. శ్రీ శివనారాయణ తీర్థులు అని. శివనారాయణ ఎవరంటే కూచిపూడికి ఆద్యులు. కూచిపూడికి గురువు సిద్ధేంద్ర యోగి, సిద్ధేంద్ర యోగి గురువు శివనారాయణ తీర్థులు. ఓహో, సిద్ధేంద్ర యోగి గారు గురువులా? అదే కదా నేను సిద్ధేంద్ర యోగి గారు ఆలోచిస్తున్నాను, ఎత్తులో చెప్పారు. గురువు శివనారాయణ తీర్థులు. ఆ శివనారాయణ తీర్థులు హిస్టరీని నేను చేశాను. మీరు డైరెక్షన్? ఆ క్యారెక్టర్ చేసింది కె విశ్వనాథ్ గారు. ఓహో, సూపర్. దాని ప్రొడ్యూసర్ వేటూరు సుందరరామూర్తి గారు. తర్వాత మ్యూజిక్ కీరవాణి గారు. దానికి స్క్రిప్ట్ చేసింది ఎంవిఎస్ అరుణాథరావు గారు. ఓ, మన మర్దూర్ రాజా గారి బ్రదర్ ఎంవిఎస్ అరుణాథరావు గారు. నాకు కో డైరెక్టర్ చేసింది ఎన్బి చక్రవర్తి గారు. బాలకృష్ణ గారితో నిప్పు లాంటి మనిషి అలాంటి సినిమా ఆయన నాకు కో డైరెక్టర్. అట్లా ఒక మంచి కాంబినేషన్ లో వేటూరు గారితో అలా పనిచేసే అవకాశం దొరికింది. అప్పుడు విశ్వనాథ్ గారితో పనిచేసే అవకాశం. విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేయడం, పనిచేయడం కాదు ఏకంగా.
ఒక డైరెక్టర్ ఆయన్ని ఒక కళా తపస్వికి షార్ట్ చెప్పి మీరు ఇలా చేయాలి అని చెప్పడం అనేది మామూలు విషయం కాదు. మీకు అప్పుడు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ డే కంటే ముందు ఆయనని మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు పంపించారు, వీళ్ళు ఒకసారి గురుగారిని కలిసాపోరా అని. గురుగారు కలిసిన తర్వాత మేనేజర్ సార్ డైరెక్టర్ గారు వచ్చారంటే ఫస్ట్ టక్కు నిల్చున్నారు ఆయన. చూడండి ఆయన గౌరవం. నిల్చొని ఇలా చూసి ఇలా ఈ ఎక్స్ప్రెషన్తో చూసి ఇలా తగ్గారు ఆయన. బెలూన్ గగిలాడు. ఈయన మీరు నచ్చలేదు అనుకున్నాను. సరే మీరైనా అడిగాను. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేశారు. రాఘవేంద్రరావు ఆ అబ్బాయి చిన్నపిల్లాడిలా ఉన్నాడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తాడా అన్నారు. అటు సైడ్ ఆయన ఏదో చెప్పారు. మొత్తం మీద అయిపోయిన తర్వాత 3 days తర్వాత షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండువా హౌస్లో. నా కర్మ ఏంటంటే చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ పెట్టారు కృష్ణుడి దగ్గర. కృష్ణుడి విగ్రహం ఉంటుంది మధ్యలో, అక్కడ సాంగ్ పెట్టారు. ఇది ఎలా చేస్తావు చెప్పు అన్నారు. నాకేంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాపు గారి లాగా బుక్ గీతలు గీసుకొని ఇవన్నీ చేసేది ఉండదు. డైరెక్ట్ పెట్టేది మా పెద్ద ఆయన లాగా అంత మైండ్లో ఉంటుంది. ఇలా పెట్టంటే వెళ్ళిపోతున్నాం, మాకు మైండ్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే సాంగ్ ఎలా చేస్తావు చెప్పంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని చెప్పి, సరే ఫస్ట్ ఇది ఇలా సార్, ఇది ఇలా సార్, ఇది ఇలా సార్, ఇది ఇలా సార్ అని చెప్పి గుడ్ గుడ్ గుడ్. ఒక్క షాట్ వచ్చినప్పుడు ఆయన డౌట్ పడ్డాడు, ఈ షాట్ ఎలా చేస్తావు అంటే సన గారు అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడతారు సార్, ఆవిడ దండం పెట్టే టైంకి మీరు కాలు చాపుకొని ఉంటారు అంటే అన్నాడు. పతి దేవుడు సార్, పతి దేవుడికి దండం పెట్టుకోవాలి అని లిరిక్లో వస్తుంది అన్నట్టు. పతి దేవుడు సార్, ఆవిడ దండం పెట్టగానే మీ కాళ్ళు ఉంటాయి కానీ దూరంగా దేవుడు ఉంటాడు. ఇక్కడ ఆయన షాక్ అయ్యారు. అక్కడి నుంచి నేను ఏం చెప్పినా కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. గ్రేట్ సార్, అలాంటి వాళ్ళు గ్రేట్ గ్రేట్. నిజంగా యాట సత్యనారాయణ గారు ఫ్యూచర్ జనరేషన్ కి ఖచ్చితంగా మంచి ఒక డైరెక్టర్ గా తెలుస్తారండి. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం వాళ్ళందరి గురించి, మీరు కూడా రాజమౌళి గారు, మీరందరూ కూడా ఏ స్కూల్ నుంచి వచ్చారు, మీరందరూ ఒక లెజెండ్స్ లాగా మీరు కూడా నిలబడతారు ఖచ్చితంగా. ఇది నేనైతే నాకు కూడా తెలుసు, ఒక పెద్ద డైరెక్టర్ చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతాం మేమంతా. చాలా గ్రేట్ సార్, నిజంగా ఇంత మంచి అనుభవాలు నాతో పంచుకున్నారు. చాలా సంతోషం. మీ లైఫ్ ఎప్పుడు మీరు కోరుకున్నట్టే ఉంది, కోరుకున్నట్టే ఉంటుంది. మీ విజన్ కూడా క్లియర్గా ఉంది, అలాగే ఉండాలి. నెక్స్ట్ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. నా చిన్న ప్రయత్నం ఇది. ఇప్పుడు మీ గురించి ఒక 5 questions ఆడియన్స్కి వేస్తాను మీ సమక్షంలోనే. అవి వాళ్ళు తర్వాత ఆన్సర్ చేస్తారు, తగ్గేదేలే అని 5,000 తీసుకుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అనుమతితో, యాట సత్యనారాయణ గారు ఏ సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు? సో రెండవ క్వశ్చన్, యాట సత్యనారాయణ గారికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి? మన డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ గారు రాఘవేంద్రరావు గారితో చాలా సినిమాలు చేస్తుంటారు. అందులో ఒక సినిమా నితిన్తో చేశారు. ఆ సినిమా పేరు. యాట సత్యనారాయణ గారు డైరెక్టర్గా మనందరికీ తెలుసు, టీవీ మూవీలో ఒక పెద్ద డైరెక్టర్ గారిని ఆయన డైరెక్ట్ చేశారు. ఆ డైరెక్టర్ గారి పేరేంటి? ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది కంపల్సరీ ఆయనకి మనకి అందరికీ అవసరమైన క్వశ్చన్, బాగా మీకు తెలిసిన క్వశ్చన్. యాట సత్యనారాయణ గారి ధర్మ పత్ని అంటే వైఫ్ ఎవరు? ఆయన సహధర్మచారిణి ఎవరు? ఆవిడ పేరేంటి? ఆవిడ చాలా ఫేమస్, మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి మీరు వెంటనే ఫోన్ తీసుకొని మేము ఇచ్చే నెంబర్కి మేము ఒక ఎపిసోడ్ చేస్తాం, వెయిట్ చేస్తుండండి. దానిలో మేము నెంబర్ ఇస్తాం, మీరు తప్పకుండా తగ్గేదేలే కళ్యాణి షో అనుకోండి. సో ఇందులో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. 5,000 ఖచ్చితంగా తీసుకోండి. మీ అందరికీ యాట సత్యనారాయణ గారు వరాలు కుల్పించినట్టుగా మీ అందరికీ 5,000 రావాలి అని కోరుకుంటున్నాను. ఇది కూడా లాటరీ ఉంటుంది చెప్తున్నా, మీ లక్ పరీక్షించుకోండి. సో ఈరోజు 6JVR షోకి మీరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. నెక్స్ట్ మళ్ళీ ఒక గెస్ట్ వచ్చే వరకు మీ మెమరీస్ మేము అలాగే దాచుకుంటాం. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ దగ్గర. చాలా సెటిల్డ్గా చక్కగా హ్యాపీగా మనిషి గురించి అంత కన్వీనియన్స్గా ఎంత బాగా చెప్పగలరో నాకు ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. అన్ని విషయాలు మీ క్లారిటీ చాలా ఎక్కువ ఉంది. అందుకే మీరు డైరెక్టర్ అయ్యారు, మేము యాక్టర్స్ అయ్యాము. సో తొందరలో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మరొక గెస్ట్తో ఖచ్చితంగా తగ్గేదేలే. ఇట్స్ మై షో.
ఈ షోని వాచ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఆర్టిస్టులు అలాగే గొప్ప గొప్ప వాళ్ళ అంతరంగాలన్నీ మీ ముందు నేను తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరించాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు 6JV వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకో గెస్ట్ కలుస్తా. నమస్తే. 6JVR లక్ష్మీ గణపతిరావు గారు. ఈ పేరు నేను చాలా రోజుల నుంచి వింటున్నా. ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కళ్యాణి గారి నోట్లో కూడా ఈ పేరు విన్నాను. ఈయన ప్రత్యేకత ఏంటంటే అతనికి వచ్చిన కళని, జ్యోతిష్యాన్ని వ్యాపారం చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ఫ్రీగా మనకి ఏదైనా డౌట్ ఉంటే లైఫ్ ఎలా అవుతుంది, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మనకు అవగాహన కోసం ముందుకెళ్ళాలనుకుంటే ఆయన ఫ్రీగా మన డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ ఉన్నట్లయితే ఆయన జ్యోతిష్యం చూసి చెప్తారని, ఇలా మా ఫీల్డ్లో ఆయన ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుని ఆ గైడెన్స్లో వెళ్ళే వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారని విన్నాను. నాకైతే ఇప్పటివరకు వెళ్ళడానికి కుదరలేదు, బట్ నేను వెళ్తాను. మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే వెళ్ళాలనిపిస్తే గణపతిరావు గారిని కలిసి ఆయన ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుంటే చాలా బాగుంటుంది.